భగవానుడి వాక్కు ప్రకారం ఎప్పుడైతే నువ్వు నీ జీవన గమనంలోకి నువ్వు అంతర్ముఖుడవై బాహ్య ప్రపంచపు సందడిని విడిచిపెట్టి నీ ఆత్మ లోపలికి దృష్టి సారిస్తావో, నీ అనుభవాల సారాన్ని గ్రహిస్తావో, అప్పుడు నీకు ఒక సత్యం బోధపడుతుంది. నువ్వు అసంఖ్యాకమైన వస్తువులను ఆశించావు, అగణితమైన వాటిని ప్రార్థించావు, అనంతమైన ఆలోచనలు చేశావు. నీ మనస్సు కోరికల సాగరాన్ని సృష్టించింది. నీ మేధస్సు ఎన్నో వ్యూహాలను రచించింది. నీ హృదయం లెక్కలేనన్ని ఆశయాలను పోషించింది. అయినప్పటికీ తుదకు నీకు దక్కింది కేవలం ఆ ఉన్నత శక్తి నీ కొరకు నిర్దేశించిన మార్గమే, నీ పూర్వజన్మ కర్మల ఫలమే. నీ సంచిత కర్మల అనుసారం నీ యోగ్యతకు తగినట్లుగా ఏ భవిష్యత్తు అయితే నిర్ణయించబడిందో అదే వాస్తవ రూపం దాల్చింది. ఈ మాట వినడానికి చాలా సాధారణంగా, సులభంగా అనిపించినా దీనిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని హృదయపూర్వకంగా స్వీకరించడం అనేది ఆత్మ నిగ్రహంతో చేసే తీవ్రమైన సాధన వంటిది. ఇది మనస్సు యొక్క సహజ ప్రవృత్తికి వ్యతిరేకంగా ప్రయాణించడం, అహం యొక్క భావనను విలీనం చేయడం వంటిది. ఎందుకంటే మనసు ఎల్లప్పుడూ తనను తాను నియంత్రకుడిగా భావించాలని, సర్వం తన ఆధీనంలో ఉందని విశ్వసించాలని కోరుకుంటుంది. కాని ఒక ఉన్నతమైన శాసనం, ఒక విశ్వనియమం మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తోందనే నిజాన్ని స్వీకరించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన. నీ నుదుటి మీద ఏ విధిరచన లిఖించబడిందో, నీ అదృష్టంలో ఏది కేటాయించబడిందో అది ఏదో ఒకనాడు నిన్ను అన్వేషిస్తూ నీ వద్దకు చేరుతుంది. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది నిన్ను కనుగొంటుంది. మార్గమధ్యంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని పర్వతాలు అడ్డుగా నిలిచినా, ఎంతమంది ఆత్మీయులు నిన్ను విడిచిపెట్టినా, నీ సొంతవారే నిన్ను ఒంటరిని చేసినా, నీ ప్రార్థనలు, నీ అభ్యర్థనలు ఎన్నిసార్లు విఫలమైనా, ఎవరూ నీ మొర ఆలకించినట్లు అనిపించినా, నీ కొరకు ఏది నిర్ణయించబడిందో అది సంభవించి తీరుతుంది. దానిని ఎవరూ నిరోధించలేరు, ఎవరూ నీ నుండి దొంగిలించలేరు. కాని దీనికి భిన్నంగా నీ అదృష్టంలో ఏది భాగం కాదో, ఏది నీ తలరాతలో వ్రాయబడలేదో అది నువ్వు ఎంత తీవ్రంగా ఆకాంక్షించినా నీకు లభించదు. దానికోసం నువ్వు ఎన్ని ప్రయాసలైనా పడు, రేయింబవళ్లు శ్రమించు, నువ్వు అంతులేని కన్నీళ్లు కార్చు, శోక సముద్రంలో మునిగిపో, నువ్వు ఎంతగా మొరపెట్టుకున్నా, ప్రతి ద్వారం వద్ద వేడుకున్నా, ప్రతి మార్గాన్ని అనుసరించినా అది కేవలం ఒక భ్రాంతిగానే మిగిలిపోతుంది, ఒక మరీచికలా ఉండిపోతుంది, చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోతుంది. జీవితంలో అత్యున్నతమైన శాంతి, అగాధమైన ప్రశాంతత ఈ ఒక్క అవగాహనలోనే ఇమిడి ఉంది. మానవుడు ప్రయత్నం చేయాలి, తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాలి, సంపూర్ణ శ్రద్ధతో, నిజాయితీతో తన బాధ్యతను నిర్వర్తించాలి. కానీ పరిణామాన్ని, ఫలితాన్ని అంగీకరించాలి. ఏది ప్రాప్తించినా దానిని దైవ సంకల్పంగా భావించి స్వీకరించాలి. ఎందుకంటే ఏది మన కొరకు ఉద్దేశించబడిందో, ఏది మన ఆత్మ పరిణామ క్రమానికి ఆవశ్యకమో అది మరెవరికీ చెందదు. అది కేవలం మనకు మాత్రమే ప్రత్యేకం. ఇక ఏది ఇతరుల కొరకు ఉద్దేశించబడిందో, ఏది వేరొకరి విధిలో భాగమో దానిని మనం ఎంత బలంగా పట్టుకోవాలని చూసినా మన జీవితంలో నిలవదు. ఈ నిజాన్ని అంగీకరించడమే, దీనిని హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే ఆ అగ్నిగుండంలో నడవడం వంటిది. అక్కడ ఆత్మ కాలి పరిశుద్ధమవుతుంది, అహంకారం భస్మమవుతుంది, మరియు ఆత్మ తన సహజమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ అవగాహన, ఈ జ్ఞానం మనస్సులో లోతుగా వేళ్లునుకున్నప్పుడు మనస్సు దుఃఖించదు, అనవసరంగా శోకించదు. అది ఆరోపించదు, విధిని కాని ఇతరులను కాని తప్పు పట్టదు. అది పోలికలకు పోదు, తన జీవితాన్ని పరుల జీవితాలతో బేరీజు వేసుకుని కుంగిపోదు. అది కేవలం గ్రహిస్తుంది, సాక్షిగా గమనిస్తుంది. కోల్పోయింది, చేజారిపోయింది ఎప్పటికీ తనది కాదని తెలుసుకుంటుంది. అది కేవలం ఒక గమ్యం, ఒక అనుభవం, ఒక గుణపాఠం. ఇక దక్కినది, అది ఆనందమైనా, వేదనైనా, గెలుపైనా, ఓటైనా, అది ఈశ్వరుని వరప్రసాదం, ఆయన అనుగ్రహం, ఆత్మ పురోభివృద్ధికి అవసరమైన పాఠం. ఈ గ్రహింపు, ఈ స్వీకారమే ప్రశాంతతకు తాళం చెవి. బాహ్య పరిస్థితులపై ఆధారపడని ప్రశాంతత, అంతరంగంలో వికసించే ప్రశాంతత, ఆత్మ కేంద్రంలో ఉదయించే ప్రశాంతత. సాధారణంగా సర్వస్వం కోల్పోయినప్పుడు, జీవితపు మూలాలు కదిలిపోయినప్పుడు, బంధాలు ముగిసిపోయినప్పుడు, సాన్నిహిత్యం దూరమైనప్పుడు, మాటలు అండగా నిలవనప్పుడు, ఏ ఆసరా దొరకనప్పుడు,
అప్పుడు జీవితం మనల్ని నిశ్శబ్దం వైపుకు నడిపిస్తుంది. మనకు ఏకాంతవాస శిక్ష పడినట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ నిశ్శబ్దం శిక్ష కాదు, అది భగవంతుని ప్రేమపూర్వకమైన పిలుపు. ఇక బాహ్య ప్రపంచంలో వెతకడం ఆపి నీ అంతరంగంలోకి చూడమని దైవం ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే మనస్సులోని మాటలను, హృదయ ఘోషను ఆలకించేవారు ఎవరూ లేనప్పుడు, ప్రపంచం బధిరమైనప్పుడు, అప్పుడు ఆత్మ తన అత్యంత సహజమైన ఆర్తితో, తన సంపూర్ణ నిస్సహాయ స్థితిలో, ఆవేదనతో పరమాత్మను పిలుస్తుంది. ఆ పిలుపే సత్యమైనది, ఆ పిలుపే నేరుగా భగవంతుని చేరుతుంది. ప్రతి ఒంటరితనం, ప్రతి ఏకాంతం ఒక వారధిగా మారుతుంది, ఆత్మకు పరమాత్మకు మధ్య ఒక బంధాన్ని నిర్మిస్తుంది. ఈ ఏకాంతాన్ని, ఈ నిశ్శబ్దపు ఆహ్వానాన్ని స్వీకరించినవాడు, ఇందులో నిక్షిప్తమైన అవకాశాన్ని గ్రహించినవాడు, ఇక ఏ బాహ్య ఆసరాపై, ఏ మానవునిపై ఆధారపడడు. అతను ఎక్కడ ఆసీనుడైనా, అది అరణ్యమైనా, పర్వత గుహ అయినా, లేదా గృహంలోని ఒక ఏకాంత ప్రదేశమైనా, అక్కడ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతాడు. అతను తనలో తానే పరిపూర్ణుడవుతాడు. ఎవరూ సమీపంలో లేనప్పుడు, లోకంలోని బంధుత్వాలన్నీ దూరమైనప్పుడు, అప్పుడు ఈశ్వరుడు అందరికంటే సన్నిహితంగా ఉంటాడు. ఆయన మన శ్వాస రూపంలో లోనికి ప్రవేశిస్తాడు, మన హృదయ లయగా నిలుస్తాడు, మన చూపుగా ఈ జగత్తును వీక్షిస్తాడు. ఆయన ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి దృష్టిలో, ప్రతి అణువులో నిండి ఉంటాడు. ఈ అనుభవం వర్ణనాతీతమైనది, దీనిని కేవలం జీవించగలము, అనుభూతి చెందగలము. ఈ అవగాహన కేవలం సర్వస్వం పోగొట్టుకున్నా, ప్రపంచపు దెబ్బలన్నీ తిన్నా, భగవంతుడిని విస్మరించని, ఆయనపై నమ్మకం కోల్పోని హృదయానికి మాత్రమే లభిస్తుంది. ఇక కేవలం దైవమే శరణ్యం, ఆధారాలన్నీ కూలిపోయాయి, అన్ని మార్గాలు మూసుకుపోయాయి అని జీవితం స్పష్టమైన సూచన ఇచ్చినప్పుడు, ఆత్మ యొక్క నిజమైన పరిణామం, దాని వాస్తవమైన ప్రస్థానం ఆ మలుపు నుండే ఆరంభమవుతుందని గ్రహించాలి. సాధారణంగా ప్రాపంచిక భ్రమలలో చిక్కుకున్న మానవుడు ఒక జిజ్ఞాసువుగా, సత్యశోధకుడిగా పరివర్తన చెందేది ఈ కీలకమైన మలుపులోనే. మార్గం తప్పిన, కలత చెందిన ఆత్మ ఒక చైతన్యవంతమైన ఆత్మగా మారి, తన నిజ స్వరూపాన్ని గ్రహించడం మొదలు పెడుతుంది. ఏదైనా వస్తువు చేజారినప్పుడు, ప్రియమైన బంధం విచ్ఛిన్నమైనప్పుడు, ఒక గొప్ప అవకాశం చేజారినప్పుడు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి జీవితం నుండి నిష్క్రమించినప్పుడు, అనేకసార్లు మనం దానిని మనలో ఒక భారంగా నిలుపుకుంటాము. మనం ఆ నష్టాన్ని, ఆ వేదనను, ఆ కొరతను మన అస్తిత్వంగా మార్చుకుని నిరంతరం దాని గురించే విలపిస్తూ ఉంటాము. కాని ఆ వస్తువు, బంధం లేదా వ్యక్తి మన విధిలో లేకపోతే, మన పూర్వకర్మ ఫలంలో శాశ్వత భాగం కాకపోతే, మనం ఎన్ని సంకెళ్లతో బంధించాలని యత్నించినా అది ఎన్నటికీ మన వద్ద శాశ్వతంగా నిలవదు. ఒకవేళ అది నిష్క్రమించిందంటే, దాని నిష్క్రమణ మన ఆత్మ ప్రస్థానానికి, మన పరిణామానికి అత్యవసరం. అది ఒక ఖాళీని సృష్టించడానికి వెళ్ళింది, తద్వారా ఏదైనా నూతనమైనది, మరింత శ్రేయస్కరమైనది ప్రవేశించగలదు. ఈ విషయాన్ని ఒక చిన్న కథనం ద్వారా గ్రహించవచ్చు. ఒకప్పుడు ఇద్దరు పరివ్రాజకులు ఒక నదిని దాటుతున్నారు. నదీ తీరాన ఒక సౌందర్యవతి అయిన యువతి నిలబడి ఉంది. ఆమె నదిని దాటడానికి జంకుతోంది. మొదటి పరివ్రాజకుడు, యువకుడు, ఆ యువతి వైపు కన్నెత్తి చూడకుండానే ముందుకు సాగిపోయాడు. కాని రెండవ, అనుభవశాలి అయిన పరివ్రాజకుడు, ఆమె ఇబ్బందిని గమనించి, ఆమెను తన బాహువులలోకి తీసుకుని నది దాటించి అవతలి ఒడ్డున దించాడు. ఆ యువతి కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయింది. ఇద్దరు పరివ్రాజకులు తమ మార్గంలో ముందుకు సాగారు. గంటలు గడిచాయి, కాని యువ పరివ్రాజకుని మనసులో తీవ్రమైన అశాంతి నెలకొని ఉంది. అతను మాటిమాటికి తన గురువు వైపు చూస్తున్నాడు. చివరికి సహించలేక, ఆచార్య, మనం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాము, స్త్రీని తాకరాదనే కఠిన నియమం మనకుంది కదా, మరి మీరు ఆమెను మీ బాహువులలోకి ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించాడు. అనుభవశాలి అయిన పరివ్రాజకుడు చిరునవ్వు నవ్వి, నేను ఆ యువతిని గంటల క్రితమే నది ఒడ్డున దించి వచ్చాను, కానీ నువ్వు ఆమె భారాన్ని ఇంకా నీ మస్తిష్కంలో మోస్తున్నావు అని సమాధానమిచ్చాడు. సరిగ్గా ఇదే విధంగా మనం కూడా జీవితంలో ఎదురైన నష్టాలను, అవాంఛనీయ సంఘటనలను మన మనస్సులో మోస్తూ ఉంటాము. వాస్తవానికి వాటిని ఆ క్షణంలోనే విడిచిపెట్టాల్సింది. ప్రతి నష్టం, ప్రతి దూరం, ప్రతి వియోగం,
ప్రతి కోల్పోవడం ఆత్మను అగ్నిలో పుటం పెట్టి దానిని శుద్ధి చేయడానికి, ప్రకాశవంతం చేయడానికి ఒక సాధనం. స్వర్ణం అగ్నిలో కాలి ఎలాగైతే పరిశుద్ధమవుతుందో, అలాగే ఆత్మ కూడా వేదన మరియు నష్టం అనే అగ్నిలో తపించి మరింత నిర్మలంగా, తేజోవంతంగా పరిణమిస్తుంది. అందువల్ల పోయిన దానిని పోనివ్వు. దానికి ప్రేమతో వీడ్కోలు చెప్పు. మనసులో ఎలాంటి కల్మషం ఉంచుకోకు. విరిగిన దాన్ని విరిగినట్టే విడిచిపెట్టు. దానిని అతికించడానికి నిష్ఫలమైన ప్రయత్నం చేయకు. విరిగిన శకలాలు ఆత్మకు గుచ్చుకుని నిరంతరం వేదనను కలిగిస్తాయి. కానీ విశ్వసించు, భగవంతుడు ఎవరినీ అసంపూర్ణంగా విడిచిపెట్టలేదు, ఎవరినీ నిస్సహాయంగా వదిలిపెట్టలేదు. ఆయన ప్రతి నష్టం తర్వాత, ప్రతి శూన్యం తర్వాత ఏదో కొత్తదాన్ని, అంతకంటే శ్రేష్టమైన దాన్ని పంపిస్తాడు. కొన్నిసార్లు అనుభవం రూపంలో, కొన్నిసార్లు జ్ఞానం రూపంలో, కొన్నిసార్లు ఏకాంతంలో భగవంతుని అగాధమైన సాక్షాత్కారం రూపంలో. చేజారినది నీకు అత్యవసరమైనది కాదు, నీ పరమ లక్ష్యానికి అది అవసరం లేదు. తోడు నిలవనిది నీ భవిష్యత్తులో భాగం కాదు, నీ తదుపరి ప్రస్థానంలో దానికి స్థానం లేదు. అందువల్ల పోయిన దాని గురించి విలపించకు, దానికోసం రోదించడం ఆపు. దానిని భగవంతునికి సమర్పించు, దాని స్మృతిని ఆయన చరణాల చెంత ఉంచు. ఇక మిగిలిన దానిలో, అది ఎంత అల్పంగా కనిపించినా భగవంతుని అనుగ్రహాన్ని గుర్తించు. నీ నడుస్తున్న శ్వాసలో, నీ ఆరోగ్యవంతమైన దేహంలో, నీ ప్రశాంతమైన చిత్తంలో, నీ అనుభవాలలో ఆయన కరుణను దర్శించు. ఈ జ్ఞానమే, ఈ అవగాహనే శాంతి కవాటాలను తెరుస్తుంది, సంతృప్తి పథాన్ని సుగమం చేస్తుంది. జీవితం నిలిచిపోయినప్పుడు, పురోగతి ఆగిపోయినప్పుడు, సర్వం స్తంభించినప్పుడు, ముందుకు మార్గం కనిపించినప్పుడు, అన్ని కవాటాలు మూసుకుపోయినప్పుడు, అప్పుడు అంతరంగంలో ఒక స్వరం వినబడుతుంది. ఒక చిన్న గుసగుస, ఇంకా కొంతకాలం నిరీక్షించు, ఇంకా కొంచెం సహనం వహించు. నిరీక్షించడం అంటే కేవలం నిష్క్రియంగా కూర్చుని కాలాన్ని వెళ్లబుచ్చడం కాదు. ఇది విశ్వాసాన్ని ఆచరించడం, ఇది శ్రద్ధతో కూడిన ఒక సాధన. నిరీక్షించడం అంటే నువ్వు బాహ్యంగా ఏమీ చేయనప్పటికీ అంతర్గతంగా సర్వస్వం నీవే అయిన స్థితి. ఎందుకంటే నీ కోసం వ్రాయబడినది, నీ విధి అయినది పోగొట్టుకోబడ్డని, దానిని ఎవరూ హరించలేరని నీ నమ్మకం. నీ ఆత్మ యొక్క నిజమైన ఆర్తి, నీ హృదయం యొక్క అగాధమైన ఆకాంక్ష, అది కేవలం నీ మనస్సులో ఉద్భవించినది కాదు, అది సమస్త విశ్వంలో ప్రతిధ్వనిస్తోంది. మరియు ఆ విశ్వం, ఆ పరమ చైతన్యం సరైన తరుణం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందన నీ హృదయాన్ని నింపుతుంది, నీ ఆత్మను సంతృప్తిపరుస్తుంది. ప్రతి నిరీక్షణలో, ప్రతి వేచి ఉండే క్షణంలో ఈశ్వరుని సంకల్పం నడుస్తూనే ఉంటుంది, అది మనకు గోచరించకపోయినా సరే. నువ్వు నీ పరిమితమైన దృష్టితో గ్రహించలేవు, కానీ ఉన్నత స్థాయిలో, ఆ దివ్యతలంలో ఏదో రూపుదిద్దుకుంటోంది, ఏదో నిర్మించబడుతోంది, నీ కోసం ఒక రంగస్థలం సిద్ధమవుతోంది. సమయం పరిపూర్ణమైనప్పుడు, పాత్ర పరిపక్వమైనప్పుడు, అప్పుడు నువ్వు కోల్పోయావని భావిస్తున్నది తిరిగి వస్తుంది, లేదా బహుశా నువ్వు ఊహించనిది, నీ ఆలోచనలకు అందనిది ప్రాప్తిస్తుంది. ఎవరైతే అంతరంగం నుండి నిశ్చింతగా ఉంటారో, ఎవరికైతే తన వాటా సౌఖ్యం, తన వాటా సంతోషం, తన వాటా సత్యం తన వైపుకే నెమ్మదిగా అయినా వస్తోందని అగాధమైన విశ్వాసం ఉంటుందో, వారే నిరీక్షించగలరు, సహనం వహించగలరు. ఈ నిశ్చింత, ఈ లోతైన విశ్వాసం ఆత్మను విస్తరింపజేస్తుంది, దానికి విశాలత్వాన్ని ఇస్తుంది. ఎలాగైతే సముద్రం తన గర్భంలో అసంఖ్యాకమైన నదులను లీనం చేసుకుంటుందో, ఎలాగైతే గాఢమైన చీకటి తర్వాత ఉదయించే తొలి కిరణం ఆకాశమంతటినీ కాంతివంతం చేస్తుందో, అలా అనేకసార్లు మనం భావిస్తాము, ఒక నిర్దిష్ట వ్యక్తి నుండి, ఒక నిర్దిష్ట సంఘటన నుండి, ఎవరైనా పలికిన మాటల నుండి, ఎవరి ప్రవర్తన నుండో, ఎవరి అండ నుండో లేదా ఎవరి నుండి లభించే గౌరవ ప్రపత్తుల నుండో మనకు సౌఖ్యం, ప్రశాంతత లభిస్తుందని నమ్ముతాము. మన సంతోషపు తాళంచెవులను ఇతరుల చేతుల్లో ఉంచుతాము. కానీ జీవితం ఒక్కొక్కటిగా ఆ బాహ్య ఆధారాలను, ఆ ఆశల కేంద్రాలను కూల్చివేసినప్పుడు, వ్యక్తులు వంచినప్పుడు, సంఘటనలు ప్రతికూలించినప్పుడు, మాటలు గాయపరిచినప్పుడు, ఆధారం చేజారినప్పుడు, గౌరవం అగౌరవంగా మారినప్పుడు, అప్పుడు చివరకు ఎంతో వేదనను అనుభవించిన తర్వాత బోధపడుతుంది నిజమైన సౌఖ్యం. శాశ్వతమైన సంతోషం అంతరంగంలో ఏదైనా పొందాలనే వాంఛ లేనప్పుడు ఉదయిస్తుంది.
మనస్సు సంపూర్ణంగా ఆకాంక్షల నుండి విముక్తి పొందినప్పుడు ఉదయిస్తుంది. అంచనాలు అంతమైనప్పుడు, మనం ఇతరుల నుండి లేదా జీవితం నుండి ఏమీ ఆశించడం విరమించుకున్నప్పుడు, అప్పుడు లోపల ఒక శూన్యత, ఒక రిక్తత జన్మిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే శూన్యంలో, అదే రిక్తతలో ఈశ్వరుడు నివసిస్తాడు. ఆనందం వ్యక్తమవుతుంది. మనం ఎంతగా ఇతరుల నుండి ఆశిస్తామో, అంచనాలు పెట్టుకుంటామో, అంతగా వేదనను పొందుతాము, అంతగా నిరాశకు గురవుతాము. కానీ మనం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు, నిస్వార్థ భావనతో కర్మ చేయడం నేర్చుకున్నప్పుడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఏ గౌరవాన్ని ఆకాంక్షించకుండా, విలువను లెక్కించకుండా, అప్పుడు అంతరంగంలో శాంతి యొక్క మూలాలు విస్తరిస్తాయి. అప్పుడు ఆనందపు ఊట లోపలి నుండి ప్రవహిస్తుంది. ఈ సౌఖ్యం పరిస్థితులతో పాటు మారిపోయే బాహ్య చిరునవ్వు కాదు. ఇది ఒక అంతర్గత స్థిరత్వం, ఒక చలించని ప్రశాంతత. ఇది ఎవరెంత చెడుగా పలికినా, ఎవరు ఏమి చేసినా, ఎవరు ఎంత దూరం వెళ్ళినా, నువ్వు లోపలి నుండి కదలని స్థితి. నువ్వు నీ శాంతిలో స్థిరంగా ఉంటావు. ఎందుకంటే నీ ఆత్మ ఇప్పుడు ఏ అంచనాలకు, ఏ బాహ్య ఆమోదానికి దాస్యం చేయదు. ఈ ఆత్మనిర్భరత, ఈ నిర్లిప్తత, ఈ నిస్సంగత్వమే నిజమైన సౌఖ్యం, నిజమైన సంతోషం. జీవితం చాలా దూరం తీసుకువెళ్ళినప్పుడు ప్రియమైన బంధాలు, శారీరక శక్తి, భద్రపరిచిన స్వప్నాలు, అప్పుడు మిగిలి ఉన్నదే అత్యంత మూల్యమైనది. అదే అసలైన సంపద. తరచుగా మనం మిగిలి ఉన్నదానిపై దృష్టి సారించము, ఎందుకంటే మన మనస్సు కోల్పోయిన దాని గురించిన శోకంలో నిమగ్నమై ఉంటుంది. కానీ మిగిలి ఉన్నదానిలోనే భగవంతుని కరుణ దాగి ఉంటుంది. దానిలోనే భవిష్యత్ మార్గం నిక్షిప్తమై ఉంటుంది. శ్వాస నడుస్తుంటే జీవం ఉంది, అవకాశం ఉంది. ఆత్మకార్యం అసంపూర్ణంగా ఉంటే దానిని పూర్తి చేసే అవకాశం ఉంది. మనస్సు ఆలోచించగలిగితే భగవంతునితో సంభాషణ ఇంకా మిగిలే ఉంది, ప్రార్థన ఇంకా సాధ్యమే. జీవితంలో ఏది మిగిలి ఉన్నా, అది ఈ దేహమైనా, కొద్దిపాటి చూపు అయినా, కొన్ని పాత స్మృతులైనా, లేదా కేవలం నిశ్శబ్దమే అయినా, దానిలోనే జీవితపు మిగిలిన సంగీతం ఉంది. దానిలోనే ఆత్మ యొక్క తదుపరి ప్రస్థాన రహస్యం దాగి ఉంది. ఇవే ఆత్మ తన అత్యంత పవిత్రమైన రూపంలో, అత్యంత పరిశుద్ధమైన స్థితిలో వికసించే క్షణాలు. బాహ్య ఆర్భాటాలు తొలగిపోయి కేవలం సారం మిగిలి ఉంటుంది. ఈ మిగిలిన క్షణాలు, ఈ మిగిలిన అవకాశాలు అల్పంగా ఉండి కూడా అధికంగా ఉంటాయి. ఎందుకంటే వాటి గుణవత్తత, వాటి లోతు చాలా ఎక్కువ. వాటి ప్రాముఖ్యత మాటలతో కాదు, అగాధమైన అనుభవాలతో తెలుస్తుంది. ఎందుకంటే ఏ క్షణాలలో అయితే బాహ్య కోలాహలం లేదో, వ్యర్థమైన పరుగు లేదో, తీరని ఆకాంక్ష లేదో, అవే ప్రశాంతమైన నిశ్శబ్ద క్షణాలలో పరమాత్మను కలిసే, మన వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన దానిలోనే ఆనందాన్ని అన్వేషించు, దానినే నీ ఆధారంగా చేసుకో. అదే అత్యంత అగాధమైన సత్యం, అదే పరమ శరణం. అనేకసార్లు మనం ప్రార్థన చేస్తాం, నేత్రాలు మూసుకుని, పూర్తి ఏకాగ్రతతో, హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటాం. అయినప్పటికీ మనం ఆశించింది, ఆకాంక్షించింది లభించదు. అప్పుడు మనం బహుశా భగవంతుడు మన మాటను ఆలకించలేదేమో, మన ప్రార్థన ఆయన వరకు చేరలేదేమో, లేదా ఆయన మనపై ఆగ్రహంతో ఉన్నారేమో అని తలుస్తాం. కానీ నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ, జీవితం ముందుకు సాగే కొద్దీ, సంఘటనలు జరిగే కొద్దీ, అప్పుడు బోధపడుతుంది. గతాన్ని సింహావలోకనం చేసుకున్నప్పుడు తెలుస్తుంది, మనం కోరింది బహుశా మనకు శ్రేయస్కరం కాదేమో, బహుశా అది మన ఆత్మ పురోగతికి ఆటంకంగా ఉండేదేమో. భగవంతుడు మన మనస్సుకు తాత్కాలికంగా ఆనందాన్నిచ్చేదాన్ని, మన ఇంద్రియాలకు తృప్తినిచ్చేదాన్ని ప్రసాదించడు. ఆయన మన ఆత్మకు ఏది అవసరమో, మన దీర్ఘకాలిక హితానికి ఏది అవసరమో దానినే ఇస్తారు. ఆత్మిక పురోగతి కోసం, అంతరంగంలోని తమస్సును తొలగించడం కోసం, అహంకారాన్ని కరిగించడం కోసం ఆయన కొన్నిసార్లు మనకు వేదనను ఇస్తారు. తద్వారా అహంకారం విరిగి వినమ్రత వస్తుంది. కొన్నిసార్లు ఏకాంతాన్ని ప్రసాదిస్తారు. తద్వారా మనం బాహ్య కోలాహలాల నుండి దూరమై అంతరంగ నిశ్శబ్దాన్ని, మన ఆత్మవాణిని వినగలుగుతాము. కొన్నిసార్లు కొన్నింటిని దూరం చేస్తారు. ప్రియమైన వస్తువును లేదా వ్యక్తిని హరిస్తారు. తద్వారా మనం అనుబంధం, ఆసక్తిలోని అశాశ్వతత్వాన్ని గ్రహించగలుగుతాము. ప్రపంచంలో ఏదీ స్థిరం కాదని తెలుసుకుంటాము. కొన్నిసార్లు ఆయన మనల్ని ఏ ఆధారం, ఏ తోడు లేని కూడలి వద్దకు తీసుకువచ్చి విడిచిపెడతారు.
తద్వారా మనం చివరికి అలసిపోయి అన్ని వైపుల నుండి నిరాశ చెంది ఈశ్వరుడిని కలిసే వైపు తిరుగుతాము. ఆయననే ఏకైక శరణ్యంగా చేసుకుంటాము. ఇదే జీవితపు గూఢమైన ప్రణాళిక. ఇదే పరమాత్మ లీల. మనస్సు కలత చెందుతుంది, తల్లడిల్లుతుంది. కాని ఆత్మ చివరికి విముక్తి పొందుతుంది, తన గమ్యాన్ని చేరుకుంటుంది. జీవితం మాటిమాటికి పరీక్షించినప్పుడు, కష్టాలు అంతమయ్యే సూచనలు కనిపించినప్పుడు, ప్రశ్నలకు జవాబులు లభించినప్పుడు, ముందున్న మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు, అప్పుడు కేవలం ఒకే ఒక ఆధారం, ఒకే ఒక బలం మిగులుతుంది. అదే సహనం, ఓర్పు. సహనం అంటే నిష్క్రియంగా నిరీక్షించడం కాదు, కేవలం చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అది ప్రతి చీకటికి ఒక ముగింపు ఉంటుందని, ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుందని ఉండే అగాధమైన విశ్వాసం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆత్మ ఆరోపించకుండా, చలించకుండా ముందుకు సాగాలనే దృఢ సంకల్పం. నలువైపులా నిశ్శబ్దం ఆవరించినప్పుడు, నిరాశ అనే అంధకారం గాఢంగా ఉన్నప్పుడు, ధైర్యం చెప్పేవారు ఎవరూ లేనప్పుడు, అన్ని స్వరాలు నిశ్శబ్దమైనప్పుడు, ఆశ అనే కిరణం కనిపించినప్పుడు కూడా అంతరంగంలో విశ్వాసం అనే దీపం వెలుగుతూ ఉండాలి. శ్రద్ధ అనే జ్యోతి మిణుకుమిణుకుమంటూ ఉండాలి. ఇదే సహనం. ఇదే ఆత్మను పుటం పెట్టి స్వర్ణంగా మార్చే అగ్ని. దానిని పరిశుద్ధంగా, తేజోవంతంగా చేస్తుంది. సహనం భయంకరమైన తుఫానులలో కూడా తన వేళ్లను గట్టిగా భూమిలోకి పాతుకుని, కదలకుండా, పికిలించబడకుండా నిలబడే విశాలమైన వటవృక్షం లాంటిది. సహనశీలుడిని విధి, అతని తలరాత కూడా ఓడించలేదు. ఎందుకంటే ఈ రోజు మూసుకుపోయిన కాలం, ఈ రోజు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులే రేపు అవకాశంగా మారతాయి. ఈ రోజు మూసుకుపోయి కనిపించే ద్వారమే రేపు ఏదో ఒక అద్భుతానికి, ఏదో ఒక కొత్త అవకాశానికి మార్గం కావచ్చు. సహనమే ఆత్మ యొక్క నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన. ఈశ్వరుడిని చూడకుండానే కేవలం విశ్వాసంతో, శ్రద్ధతో గట్టిగా పట్టుకోవడమే సహనం యొక్క సారం. ఈ జగత్తు మనకు ఎన్ని బంధాలను ఇస్తుందో, అన్ని అంచనాలను కూడా వాటితో పాటే ఇస్తుంది. ఇది ఒక అలిఖిత ఒడంబడిక లాంటిది. ప్రతి ఒక్కరూ తెలిసి లేదా తెలియక ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తారు, సంబంధాలను పెంచుకుంటారు. అది ఆదరణ కావచ్చు, సమయం కావచ్చు, భావోద్వేగ మద్దతు కావచ్చు, లేదా కేవలం సాంగత్యం మాత్రమే కావచ్చు. కానీ ఈ ప్రేమ, ఈ సంబంధం నిస్సారమైనదని తేలినప్పుడు, అంచనాలు నెరవేరనప్పుడు, స్వార్థం ప్రస్ఫుటమైనప్పుడు మనం కుంగిపోతాము, అంతరంగికంగా విచ్ఛిన్నమవుతాము. అప్పుడు మనల్ని ఎవరూ గ్రహించరని, ఎవరూ వాస్తవంగా ప్రేమించరని, ఎవరూ మనల్ని ఆకాంక్షించరని అనిపిస్తుంది. కానీ జీవితంలో అతి పెద్ద సత్యం, అత్యంత మధురమైన సత్యం ఇదే: భగవంతుని ప్రేమ ఎన్నడూ క్షీణించదు, ఎన్నడూ అంతం కాదు. అది ఎన్నడూ విచ్ఛిన్నం కాదు, దానిలో ఎన్నడూ కల్మషం ఉండదు, అది ఎన్నడూ ఏ నిబంధన పెట్టదు. ఆ ప్రేమ మన శ్వాసతో పాటు నిరంతరం సాగుతుంది, మన హృదయ లయలో స్పందిస్తుంది, మన నిశ్శబ్దంలో కూడా మనతో సంభాషిస్తుంది. మనం పడిపోయిన ప్రతిసారీ మనల్ని తిరిగి లేపుతుంది, మన ప్రతి నిశ్శబ్దంలో మనకు అదృశ్యంగా అండగా నిలుస్తుంది. ఆ ప్రేమ మాతృ ఒడి కన్నా మృదువైనది, పితృ నీడ కన్నా విశాలమైనది, భద్రతనిచ్చేది. ప్రపంచమంతా విముఖత చూపినా, మన ఆత్మీయులే అపరిచితులైన ఆ ప్రేమ మిగిలి ఉంటుంది, దృఢంగా, అచంచలంగా. ఏ ఆత్మ అయితే ఒక్కసారి ఆ దివ్యమైన ప్రేమను, ఆ నిస్వార్థమైన మైత్రిని అనుభవిస్తుందో, దానికి మరే ఇతర లౌకిక ప్రేమ అవసరం ఉండదు. దాని తృష్ణ తీరిపోతుంది. ఇదే ఆత్మకు సంపూర్ణతను ఇచ్చే, దానిని సంతృప్తిపరిచే అనుభవం. మనం మన సంపూర్ణ జీవితాన్ని ఇతరులను గ్రహించడంలోనే వ్యయం చేస్తాము. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు సరైనవారు, ఎవరు తప్పు, ఎవరు నాతో ఏమి చేశారు, ఎవరు ఏమి చేయలేదు. అప్పుడు చివరకు మన చేతికి మిగిలేది కేవలం భ్రాంతి, గందరగోళం మరియు అశాంతి మాత్రమే. కానీ మనం ఈ బాహ్య పరుగు నుండి విరమించుకుని, మనల్ని మనం గ్రహించడానికి కూర్చున్నప్పుడు, మన లోపలికి ప్రయాణించినప్పుడు, మన భీతిని, మన బలహీనతలను, మన అంచనాలను, మన నిగూఢ శక్తులను, అప్పుడు అసలైన సాధన, వాస్తవమైన ఆధ్యాత్మిక ప్రస్థానం ఆరంభమవుతుంది. ఆత్మ యొక్క దేవాలయం బయట ఎక్కడా లేదు, అది మన అంతరంగంలోనే ఉంది. ప్రతిరోజూ కలిగే వేదన, వచ్చే కష్టం కేవలం అంతరంగ దర్పణాన్ని, మన మనస్సును శుభ్రపరచడానికే వస్తుంది. తద్వారా మనం మన అసలు ముఖాన్ని చూడగలుగుతాము. మనం ఇతరులలో దోషాలు వెతుకుతున్నంత కాలం
మన లోపాల కోసం ఇతరులను బాధ్యులను చేస్తున్నంత కాలం అంతరంగ చీకటి, అజ్ఞానం అనే అంధకారం తొలగిపోదు. కానీ ఏ రోజు అయితే మనం మనల్ని మనం సంపూర్ణంగా స్వీకరిస్తామో, మన విరిగిన హృదయాన్ని, మన అసంపూర్ణ ఆకాంక్షలను, మన తప్పులను మరియు బలహీనతలను ఏ దాపరికం లేకుండా, ఆ రోజు నుండే అంతరంగంలో ప్రశాంతత, నిజమైన అవగాహన ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆత్మను లోపలి నుండి ఎంతగా గ్రహిస్తే, దాని స్వరూపాన్ని ఎంతగా తెలుసుకుంటే, అది అంతగా భగవంతునికి సన్నిహితమవుతుంది. ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వీయ జ్ఞానమే నిజమైన ధర్మం, నిజమైన ఆరాధన. జీవితంలో మనం తరచుగా చాలా వాటిని పట్టుకోవడానికి, గట్టిగా ముడివేసి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. బంధాలు, వ్యక్తులు, ప్రదేశాలు, మధురమైన స్మృతులు, ఇచ్చిన వాగ్దానాలు. కానీ కాల ప్రవాహం అంత శక్తివంతమైనది. అది ఒక్కొక్కటిగా అన్నింటినీ కొట్టుకుపోతుంది, అన్నింటినీ పరివర్తన చెందిస్తుంది. అప్పుడు మనం తీరాన కూర్చుని రోదిస్తాము, గతాన్ని స్మరించుకుని వేదన చెందుతాము. అది నాదిగా ఉంటే బాగుండేది, అది శాశ్వతంగా నిలిస్తే బాగుండేది అనుకుంటాము. అది వెళ్లకుండా ఉంటే, ఆ బంధం తెగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాము. కానీ సత్యం ఇదే, కఠిన సత్యం ఇదే: నువ్వు దేనినైతే పోగొట్టుకోలేదో, దేనిపై నీకు ఆధిపత్యం ఏర్పడలేదో, అది ఎప్పుడూ నీది కాదు. అది కేవలం ఒక ప్రయాణంలో భాగం, ఒక యాదృచ్ఛిక సంఘటన. ఇక నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో, అది కేవలం నీకు ఈ అశాశ్వతమైన జీవితంలో, ఈ పరివర్తన చెందే ప్రపంచంలో ఏదీ స్థిరం కాదని, అన్నీ క్షణభంగురమని బోధించడానికే వచ్చింది. ఈ ప్రపంచం పరివర్తన అనే ఒక పెద్ద రంగస్థలం. ఇక్కడ దృశ్యాలు మారుతూ ఉంటాయి, పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ రోజు అత్యంత సన్నిహితంగా, విడదీయరానిదిగా ఉన్నది, రేపు దూరమవ్వచ్చు. రేపు చాలా దూరంగా, అపరిచితంగా ఉన్నది, బహుశా మరేదైనా మలుపులో సన్నిహితమవ్వచ్చు. కానీ ఇదంతా కేవలం అనుభవాన్ని ఇవ్వడానికే జరుగుతుంది, ఏదో ఒకటి బోధించడానికే జరుగుతుంది, శాశ్వతంగా నిలిచి ఉండటానికి కాదు. అందుకే ఎవరైతే ఏదైనా పోగొట్టుకున్నారో, వారు తమ జీవితంలో ఇప్పుడు శూన్యం ఏర్పడలేదని, బదులుగా ఒక నూతన అవకాశం ఉద్భవించిందని, పరిణామానికి ఒక కొత్త ద్వారం తెరుచుకుందని గ్రహించాలి. పోయిన దాని గురించి శోకించకు, దానికి కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పు. ఉన్నదానిని, వర్తమానంలో ఉన్నదానిని ఆహ్వానించు, అనుబంధంతో కాదు, లోభంతో కాదు, కేవలం వికసించిన హృదయంతో, సాక్షిభావంతో. ఎందుకంటే ఏది నీదో, ఏది నీ తలరాతలో భాగమో, అది నిన్ను అన్వేషిస్తూ వస్తుంది, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే. ఇక ఏది నీది కాదో, అది లక్ష ఆకాంక్షించినా, లక్ష ప్రయత్నించినా చేతికి రాదు, నిలవదు. ఇదే జీవితపు అటల శాసనం. ఇదే ఆత్మ యొక్క సమతుల్యం. ఈ అవగాహనలోనే శాంతి ఉంది. అనేకసార్లు మనం ఎంత సంభాషించినా, ఎన్ని వాదనలు చేసినా, ఎంత వివరించినా, ఎన్ని భావాలను వ్యక్తపరిచినా, ఎదుటివారు మన మాటను, మన భావాన్ని గ్రహించరు. మన పలుకులు నిస్సారంగా అనిపిస్తాయి, మన వివరణలన్నీ నిష్ఫలంగా తోస్తాయి. అప్పుడు మనస్సు గాయపడుతుంది, దెబ్బ తగులుతుంది, ఆత్మ అలసిపోతుంది, సంభాషించాలనే ఆకాంక్ష నశిస్తుంది. కాని ఆ సమయంలో, ఆ స్థితిలో నిశ్శబ్దాన్ని స్వీకరించడమే, మౌనంగా ఉండటమే అత్యున్నతమైన సమాధానం, అత్యంత ప్రభావవంతమైన ప్రతిస్పందన. భయంతోనో, బలవంతంతోనో ఉద్భవించేది మౌనం కాదు. నిజమైన మౌనం ఆత్మ యొక్క అగాధమైన అవగాహన నుండి, జ్ఞానం నుండి వస్తుంది. నీ అంతరంగంలో ఉన్న భావాలను, అనుభవాలను ఈ ప్రపంచం, ఈ సమాజం గ్రహించలేదని నీకు అనిపించినప్పుడు, బాహ్యులతో చెప్పడం విరమించి లోపలికి తిరిగి భగవంతుని పిలువు. ఎందుకంటే మౌన భాషను ఆలకించేవారు, హృదయపు లోతులను గ్రహించేవారు ఆయన మాత్రమే. నువ్వు బాహ్యం నుండి మౌనంగా ఉన్నప్పుడు, విశ్వం, ఆ పరమచైతన్యం, నీ అంతరాత్మను, నీ ఆత్మ యొక్క స్వరాన్ని వినడం ఆరంభిస్తుంది. నువ్వు మాటల్లో వ్యక్తపరచని ప్రతి భావన, నీ మౌనంలో ఈశ్వరునికి చేరుతుంది, అది ప్రార్థనగా పరిణమిస్తుంది. మౌనంలో వాదన ఉండదు, తర్కం ఉండదు, అంచనాలు ఉండవు, కేవలం సమర్పణ, స్వీకారం ఉంటాయి. ఈ సమర్పణే ఆత్మ యొక్క అత్యున్నత స్థితి, అగాధమైన శాంతి. కాబట్టి ఎవరైనా నిన్ను గ్రహించకపోతే వేదన చెందవద్దు, కలత చెందవద్దు. మౌనం కన్నా గొప్ప సమాధానం లేదు, పరమాత్మతో మౌనంగా చేసే సంభాషణ కన్నా గొప్ప సంభాషణ లేదు.
జీవితంలో అనేకసార్లు మనం తీవ్రంగా గందరగోళానికి గురవుతాం, మార్గం తప్పిపోతాం, సర్వస్వం కోల్పోయినట్లు, నడిసముద్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఏ దిక్కు తోచదు, భవిష్యత్తు అంధకారమయంగా కనిపిస్తుంది, ఆశ అనే కాంతిరేఖ కనిపించదు. మనస్సు ఒక లోతైన అంధకార గర్తంలో, నిరాశ అనే పంకంలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. కాని ఆత్మ యొక్క అత్యున్నత ప్రస్థానం, అత్యంత ముఖ్యమైన ఉద్యానం అక్కడి నుండే, ఆ అత్యల్ప బిందువు నుండే ఆరంభమవుతుంది. అంతా కోల్పోయినప్పుడు, బాహ్య ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు, అప్పుడు మనల్ని మనం కనుగొనడం, మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం మొదలవుతుంది. ఈ కోల్పోవడం నిజంగా కోల్పోవడం కాదు, ఇది కేవలం బాహ్య వస్తువుల నుండి విడిపోవడం. ఇది ఒక రకమైన ఆత్మిక పరిశుద్ధీకరణ, ఒక అగాధమైన ఆత్మిక యాత్ర. ఈ జీవితం నిన్ను పదే పదే పడగొడుతుంది, పదే పదే గాయపరుస్తుంది. తద్వారా నువ్వు బాహ్య ఆకర్షణల నుండి దృష్టి మరల్చి లోపలికి తొంగి చూసి, నువ్వు నిజంగా ఎవరు, ఈ నశించే దేహమా లేక ఆ శాశ్వత ఆత్మ అని తెలుసుకుంటావు. అంతా చేజారినా, దేహం నశించినా, నువ్వు అంటే నీ ఆత్మ, నీ సాక్షిభావం మిగిలే ఉంటుందని నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు అన్ని బంధనాల నుండి, అన్ని భయాల నుండి విముక్తి పొందుతావు. ఈ కోల్పోయే భావనే, ఈ సర్వస్వం హరించబడిన అనుభూతే ఆత్మను పరమాత్మ వద్దకు తీసుకువెళ్లే ద్వారం, ఆ ఇరుకైన మార్గం. అది దాని మూలంతో కలుపుతుంది. బీజం మట్టిలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడే దాని నుండి అంకురం వస్తుంది, కొత్త జీవం ప్రకటితమవుతుంది. అలాగే ఆత్మ కూడా కొన్నిసార్లు ప్రపంచంలో తప్పిపోవాల్సి వస్తుంది, వేదన మరియు అంధకారంలో మునగాల్సి వస్తుంది. తద్వారా అది అంతరంగం నుండి మేల్కొని తన నిజ స్వరూపాన్ని, తన దివ్యత్వాన్ని గుర్తిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో సంఘర్షిస్తున్నారు, పోరాడుతున్నారు. కొందరు మాటలతో, కొందరు ప్రతికూల పరిస్థితులతో, కొందరు ఆత్మీయులు ఇచ్చిన వేదనలతో, మరికొందరు తమ మనస్సుతోనే, తమ వాసనలతో, బలహీనతలతో సంఘర్షిస్తున్నారు. కానీ అత్యంత అగాధమైన విజయం, నిజమైన గెలుపు బయట కాదు, అంతరంగంలో ఉంటుంది. ఎవరైతే వేదనను నిశ్శబ్దంగా భరించడం నేర్చుకున్నారో, ఎవరైతే ఉపేక్షను, తిరస్కారాన్ని అవగాహన మరియు వైరాగ్యంగా మార్చుకున్నారో, ఎవరైతే అవమానాన్ని జీర్ణించుకుని దానిని ఆత్మబలంగా మలుచుకున్నారో, వారే నిజమైన విజేత, అసలైన యోధుడు. సహించడం, ఓర్పు అనేది బలహీనత కాదు, అది ప్రతి తుఫానును, జీవితంలోని ప్రతి గాలివానను నిశ్శబ్దంగా, ఏ ఘర్షణ లేకుండా దాటించే అంతర్గత అపారమైన శక్తి. సహించేవాడు విరిగిపోడు, అతను మరింత లోతును పొందుతాడు, అతని అనుభవం మరియు అవగాహన పెరుగుతుంది. నది తన మార్గంలోని కఠినమైన శిలలతో ఢీకొని, వాటితో దెబ్బతిని కూడా ఆగకుండా, తన మార్గాన్ని మార్చుకుని నిరంతరం ప్రవహిస్తుంది. అలాగే సహించడం నేర్చుకున్న ఆత్మ, ప్రతిస్పందించడం మానేసిన ఆత్మ, కాలం యొక్క ప్రతి కఠిన పరీక్షను, విధి యొక్క ప్రతి విధానాన్ని ప్రశాంతంగా దాటుతుంది. అత్యంత సుందరమైన విషయం ఏమిటంటే, జీవితంలో చాలా సహించినవాడు, ఎవరి హృదయంపై అనేక గాయాలు ఉన్నాయో, అతనే ఇతరులకు అత్యధిక ప్రశాంతతను ఇస్తాడు, అత్యంత లోతైన సానుభూతిని కలిగి ఉంటాడు. అతని నిశ్శబ్దం కూడా ఇతరులకు ధైర్యాన్ని ఇస్తుంది, అతని ప్రశాంతమైన ఉనికి కూడా అండగా నిలుస్తుంది. అతని చూపులు కూడా ఇతరులకు ఆశీర్వాదంగా మారతాయి. అందువల్ల జీవితం నీకు సహించే కఠిన పరీక్షను పెడుతుంటే, ఈశ్వరుడు నిన్ను కేవలం బలవంతుడిని చేయట్లేదని, నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దుతున్నాడని, నిన్ను కరుణ మరియు దివ్యత్వంతో నింపుతున్నాడని తెలుసుకో. అనేకసార్లు మనం గతాన్ని పట్టుకుని జీవిస్తాము, భూతకాలపు స్మృతులలో బందీలుగా ఉంటాము. మాటిమాటికి అదే పాత అధ్యాయాన్ని తిరగేస్తాము, అవే సంఘటనలను గుర్తు చేసుకుంటాము, అవే మాటలను పునశ్చరణ చేస్తాము, అదే విరిగిన హృదయాన్ని, వేదనను మళ్లీ అనుభవిస్తాము. కానీ గతం ఇప్పుడు కేవలం ఒక స్మృతి, ఒక ఛాయ మాత్రమే. దానికి ఇప్పుడు ఏ వాస్తవ అస్తిత్వం లేదు. జారిపోయినదాన్ని, గడిచిపోయినదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కాలనదిని వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడం లాంటి నిష్ఫలమైన ప్రయత్నం. కాని నీ అంతరంగంలో ఉన్నది, నీ ఆత్మ, నీ చైతన్యం, నీ అనుభవం నుండి వచ్చిన జ్ఞానం, నీ హృదయంలోని ప్రేమ, నీ విశ్వాసం, అది శాశ్వతమైనది, నిత్యమైనది. అది ఎప్పటికీ జారిపోదు, దానిని ఎవరూ హరించలేరు. అది భగవంతుని అంశ, అది కాలబంధనంలో బంధించబడలేదు, పరిస్థితులలో చిక్కుకోలేదు.
కాబట్టి నీ జీవితంలో చాలా కోల్పోయి ఉంటే, గతం గాయాలతో నిండి ఉంటే, దానిని గతాన్ని అన్వేషించవద్దు, పదే పదే త్రవ్వవద్దు. నీ లోపల అన్వేషించు, వర్తమాన క్షణంలో స్థిరపడు. అక్కడ ఒక దివ్యత్వం ఉంది, ఒక ప్రశాంత కేంద్రం ఉంది. అది ఎప్పుడూ స్థిరంగా, పరివర్తన లేకుండా ఉంటుంది. ఆ స్థిరత్వమే నీకు ప్రశాంతతను ఇస్తుంది. అదే నీకు నిజమైన ఆధారం అవుతుంది. బాహ్య ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, వ్యక్తులు, ప్రదేశాలు, బంధాలు, పరిస్థితులు. కానీ అంతరంగంలో ఉన్న సత్యం, ఆత్మ యొక్క స్వరూపం, అది చెరగనిది, అవినాశి అయినది. దానిని తెలుసుకో, దానిని గుర్తించు, దానిని అనుభవించు, దానిలోనే నీ జీవితాన్ని జీవించు, దానిలోనే నీ ప్రపంచాన్ని నిర్మించుకో. అదే ఆత్మ యొక్క అసలైన సంపద, నిజమైన నిధి. కొన్నిసార్లు జీవితం ఒక మలుపులో అందరూ దూరమైనట్లుగా అనిపిస్తుంది. బంధువులు, మిత్రులు, మన ఆత్మీయులు, అపరిచితులు అందరూ తమ తమ లోకంలో నిమగ్నమైపోతారు. ఒకప్పుడు ప్రతి పిలుపులో నీ నామం పలికిన వాళ్ళు, ప్రతి సుఖదుఃఖంలో అండగా నిలిచిన వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు, దూరాన్ని పాటిస్తారు. నేను విస్మరించబడ్డానా? నాకిక ప్రాముఖ్యత లేదా? నా వల్ల ఏమైనా దోషం జరిగిందా అని మనస్సు ఆలోచిస్తూ కలత చెందుతుంది. కానీ ఇదే భగవంతుడు నీకు అత్యంత సన్నిహితంగా ఉన్న క్షణం, ఆయన సాన్నిధ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండే క్షణం. ఎందుకంటే బయట నుండి అన్నీ దూరమైనప్పుడు, ప్రపంచంలోని ఆధారాలన్నీ తొలగిపోయినప్పుడు, అప్పుడు అంతరంగంలో ఏదో వికసిస్తుంది, ఆత్మద్వారం తెరుచుకుంటుంది. ఆ అంతరంగ నిశ్శబ్దంలో, ఆ అగాధమైన ఏకాంతంలో ఒక నూతన అనుభూతి, ఒక నూతన అనుభవం ఉదయిస్తుంది. నువ్వు ఒంటరివి కాదనే అనుభూతి, నువ్వు ఎన్నడూ ఒంటరిగా లేవనే అనుభూతి. నీ శ్వాసతో పాటు నీలో నిరంతరం ప్రవహిస్తున్న ఆ ఆత్మే భగవంతుడు, అదే పరమాత్మ స్వరూపం. ఆయన బయట ఎక్కడా లేరు, నీ అంతరంగంలోనే లభిస్తారు, ఎప్పటినుంచో అక్కడే ఉన్నారు. ప్రపంచంలోని అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు అంతరంగ ద్వారం తెరుచుకుంటోందని గ్రహించు. ఈ ఒంటరితనం శాపం కాదు, ఇది భగవంతుని కలిసేందుకు, ఆయనతో ఏకం కావడానికి ఒక మధురమైన ఆహ్వానం. నువ్వు నీ జీవితంలోని అత్యంత పవిత్రమైన, అత్యంత ముఖ్యమైన ప్రయాణాన్ని ఆరంభించే సమయం ఇది, బయట నుండి లోపలికి. ఆ అంతర్గత ప్రయాణంలో మాటల అవసరం లేదు, ఏ బాహ్య తోడు అవసరం లేదు. కేవలం నిశ్శబ్దం, అగాధమైన శ్రద్ధ, సంపూర్ణ సమర్పణ కావాలి. అప్పుడు భగవంతుడు ప్రతిక్షణం నీతోనే ఉన్నారని, ఉంటారని నువ్వు స్పష్టంగా అనుభూతి చెందుతావు. కేవలం మనమే ప్రపంచపు సందడిలో, మన ఆకాంక్షలలో, అహంకారాలలో చిక్కుకుని ఆయనను విస్మరించాము. జీవితంలోని గాయాలు, ముఖ్యంగా ఆత్మీయుల నుండి తగిలినవి చాలా అగాధమైనవి. ఏ బాహ్య పలుకులు వాటిని మాన్పలేవు, ఏ ఔషధం వాటిపై పనిచేయదు. ఆత్మీయుల నుండే దెబ్బ తగిలినప్పుడు, నమ్మకాలు విచ్ఛిన్నమైనప్పుడు, విశ్వాసం శకలాలైనప్పుడు, ప్రేమే వేదనకు కారణమైనప్పుడు, కేవలం కాలమే ఆ గాయాలను మాన్పుతుందని అంటారు. కానీ ఆత్మ దానిని అంగీకరించినప్పుడు, అంతరంగం నుండి స్వీకారం ఉన్నప్పుడే కాలం కూడా ప్రభావం చూపుతుంది, లేపనం పూయగలుగుతుంది. ఆత్మ ప్రతి విరిగిన భాగాన్ని, ప్రతి గాయాన్ని నెమ్మదిగా కలుపుకునే, తనలో ఇముడ్చుకునే అగాధమైన మూలం, సంజీవని శక్తి. ప్రతి వేదనను, ప్రతి యాతనను తన అగాధమైన నిశ్శబ్దంలో దాచుకుంటుంది. నువ్వు ఒంటరిగా రోదిస్తున్నప్పుడు, కన్నీళ్లు తుడిచేవారు లేనప్పుడు, ఆలకించేవారు లేనప్పుడు, నీ ఆత్మ నీ చెప్పలేని కన్నీళ్లను భగవంతుని చరణాల చెంతకు తీసుకువెళ్లి ప్రార్థనగా మారుస్తుంది. నువ్వు నిశ్శబ్దంగా అన్నీ సహించినప్పుడు, ఏ ఆరోపణ లేకుండా, అప్పుడు నీ ప్రతి మౌన పదం ఒక శక్తివంతమైన స్పందనగా మారి విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఇదే నిన్ను నిలబెట్టే, నిన్ను విచ్ఛిన్నం కానివ్వని ఆత్మ యొక్క అపారమైన శక్తి. కాబట్టి జీవితం నిన్ను విరిచేసి, వేదన భరించరానిదిగా అనిపించినప్పుడు, నీ ఆత్మతో అనుసంధానమవ్వు, నీ అంతరంగంలోని ఆ ప్రశాంత కేంద్రంలో స్థిరపడు. అక్కడే అత్యంత అగాధమైన ఆధారం, అత్యంత నిజమైన ప్రశాంతత లభిస్తుంది. కాలం నీ బాహ్య గాయాలను మాన్పుతుంది, నీ ఆత్మ నీకు ఒక నూతన దృక్కోణాన్ని, ఒక ఉన్నతమైన అవగాహనను ఇస్తుంది. నీ దుఃఖాలలో, నీ వేదనలలో కూడా భగవంతుని నిగూఢ కరుణను చూడగలిగే, ఆయన రహస్యాన్ని గ్రహించగలిగే దృక్కోణం. మనం అనేకసార్లు చాలా అసహనానికి లోనవుతాం, చాలా ఆతృత పడతాం.
మనకు తక్షణమే పరిణామాలు కావాలి, ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం కావాలి. మన ప్రార్థనలు పదే పదే జరుగుతాయి, మనం నిరంతరం యాచిస్తూనే ఉంటాం. కానీ ఆశించిన ప్రతిస్పందన రానప్పుడు, కోరిక నెరవేరనప్పుడు మనం చంచలులమవుతాం. భగవంతుడు మన మాట వినడం లేదా, మన పిలుపు నిష్ఫలమవుతోందా అని అనుకుంటాం. కానీ లోతుగా గ్రహించే ఆత్మకు, శ్రద్ధలో స్థిరపడిన ఆత్మకు తెలుసు, భగవంతుడు ఎన్నడూ ఆలస్యం చేయరు. ఆయన కేవలం సరైన తరుణంలో పనిచేస్తారు. ఆ సమయం మన పరిమిత మేధస్సుకు, అవగాహనకు అతీతమైనది. ఆయన సృష్టిలోని ప్రతి సంఘటనకు, మన జీవితంలోని ప్రతి పరిస్థితికి ఒక నిర్దిష్ట క్షణాన్ని, ఒక సరైన కాలాన్ని నిర్దేశించి ఉంచారు. ఆ క్షణానికి ముందు ఏదీ సంభవించదు, మనం ఎంత తప్పించినా సరే. బీజం అంకురించడానికి ఒక నిర్దిష్ట ఋతువు, ఒక నిర్దిష్ట పరిమాణంలో జలం, ఉష్ణం అవసరం, అంతకు ముందు అది అంకురించదు. అలాగే జీవితంలోని ప్రతి సంఘటనకు, ప్రతి ప్రాప్తికి, ప్రతి పరివర్తనకు ఒక నిర్ధారిత సమయం ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా, కాలం రాకపోతే, మనం పాత్రలు కాకపోతే ఆ సంఘటన జరగదు. కానీ ఆ సరైన సమయం వచ్చినప్పుడు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఊహించని విధంగా కార్యాలు జరగడం ఆరంభమవుతాయి. ఏ శబ్దమూ లేకుండా, ఏ ముందస్తు సూచన లేకుండా, కేవలం భగవంతుని నిశ్శబ్ద సంకల్పం ప్రకారం. కాబట్టి ఈరోజు నువ్వు నిరీక్షించాల్సి వస్తే, నీ ఆకాంక్షలు నెరవేరకపోతే, ఇది నిష్క్రియాత్మకత కాదని, ఇది శిక్ష కాదని తెలుసుకో. ఇది సంసిద్ధత, ఇది పరిపక్వత చెందే సమయం. భగవంతుడు నీకు ఏది ఉత్తమమో, నీ ఆత్మకు ఏది శ్రేయస్కరమో దానినే పంపిస్తున్నారు, దానినే సిద్ధం చేస్తున్నారు. నువ్వు కేవలం ఓపిక వహించు, విశ్వాసాన్ని నిలుపుకో, నమ్మకంతో ఉండు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ, ధనవంతుడైనా, నిరుపేద అయినా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, ఏదో ఒక వేదనతో, ఏదో ఒక బాధతో పోరాడుతున్నారు. కొందరు బంధాల వల్ల, కొందరు గడిచిన రోజుల కఠోర స్మృతుల వల్ల, కొందరు తాము చేసిన పొరపాట్ల భారం వల్ల దుఃఖిస్తున్నారు. కానీ వేదనను, బాధను, గతం యొక్క భారాన్ని పట్టుకుని ఉండటం, నిరంతరం దాని గురించే చింతించడం, ఆత్మను విషతుల్యం చేయడం లాంటిది, జీవితాన్ని నాశనం చేయడం లాంటిది. ఏ రోజు అయితే నువ్వు దానిని విడిచిపెట్టడం నేర్చుకుంటావో, ఆ భారాన్ని కింద పెట్టడం నేర్చుకుంటావో, ఆ రోజే అంతరంగంలో ప్రశాంతత, ఆనందం ప్రవహించడం ఆరంభమవుతుంది. కానీ ఎలా విడిచిపెట్టాలి? ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మనం సంవత్సరాలుగా, బహుశా జన్మల నుండి మోస్తున్న ఆ భారాన్ని ఎలా కింద పెట్టాలి? సమాధానం ఒకటే, మార్గం ఒకటే, దానిని భగవంతునికి అర్పించు, సమర్పించు. ఒక చిన్న బాలుడు తన విరిగిన ప్రియమైన వస్తువును తల్లికి ఇచ్చి, అమ్మా, దీనిని నువ్వే సరిచేయి, నేను చేయలేను అన్నట్లు, నీ విరిగిన హృదయాన్ని, నీ దుఃఖిస్తున్న ఆత్మను, నీ వేదనాభరితమైన స్మృతులను, నీ భారాలన్నింటినీ పూర్తి శ్రద్ధతో, విశ్వాసంతో భగవంతునికి అప్పగించు. మనసులో చెప్పు, ఓ ప్రభూ, నేను ఇక ఈ భారాన్ని మోయలేను, నేను అలసిపోయాను. దీనిని మీరే చూసుకోండి, దీనితో ఏమి చేయాలో మీరే చేయండి. నమ్ము, సమస్త సృష్టిని, అనంత విశ్వాలను సులభంగా నడిపిస్తున్న ఆ భగవంతుడు, నీ ఈ చిన్న విరిగిన మనసును కూడా సరిచేయగలరు, దానిని ప్రశాంతతతో నింపగలరు. కాని నువ్వు నీ వేదనను, నీ భారాన్ని, నీ అహంకారాన్ని ఆయనకు ఇచ్చే ధైర్యం చూపినప్పుడే, నువ్వు పూర్తి సమర్పణ చేసినప్పుడే ఆయన చేస్తారు. అర్పణ అంటే నేను ఇక స్వయంగా దీనిని చూసుకోలేను, నాకు దేవుని చేయూత కావాలి, నాకు ఆయన కరుణ కావాలి అని అంగీకరించడం. ఈ సమర్పణ, ఈ అర్పణే నిజమైన విముక్తి, ఇదే ప్రశాంతత మార్గం. వృద్ధాప్యం ఒక శాపం కాదు, భారం కాదు. ఇది ఆత్మ చైతన్యానికి, ఆత్మ పరిణామానికి చివరి, అత్యంత ముఖ్యమైన ప్రస్థానం. దేహం యొక్క శక్తులు నెమ్మదిగా క్షీణించడం ఆరంభమైనప్పుడు, ఇంద్రియాలు శిథిలమవుతున్నప్పుడు, చూపు మందగిస్తున్నప్పుడు, స్మృతులు వెనుకబడిపోతున్నప్పుడు, అప్పుడు ఆత్మ యొక్క సూర్యుడు, అంతరంగ ప్రకాశం ఉదయించడం ఆరంభమవుతుంది, మరింత స్పష్టమవుతుంది. జీవితం బాహ్య ప్రపంచంతో ఆరంభమవుతుంది. మనం బయట చూస్తాము, బయట పరిగెడతాము. కానీ జీవితం అంతం అంతరంగ ప్రపంచంలో జరుగుతుంది, ప్రస్థానం అంతర్ముఖం అవుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ వ్యక్తి సహజంగానే నిశ్శబ్ద ప్రియుడు అవుతాడు, అతనికి ఏకాంతం నచ్చుతుంది.
అతను ధ్యానంలో నిమగ్నమవుతాడు, అంతరంగ శాంతిని అన్వేషిస్తాడు. గడిచిన కాలాన్ని, తన అనుభవాలను ఒక నూతన, మరింత పరిపక్వమైన భావనతో చూడటం ఆరంభిస్తాడు, వాటి నుండి నేర్చుకుంటాడు. ఇది ఆత్మ యొక్క పునరుజ్జీవనం. ఇదే జీవితంలో ఒక నూతన జన్మ, ఒక కొత్త దృక్కోణం, ఒక కొత్త లోతు లభిస్తుంది. అక్కడ జీవితంలోని పాత వేదనలు కూడా బోధించే గురువులుగా, ఒంటరితనం కూడా ఒక సాధనలా, ఒక వరంలా అనిపిస్తుంది. వృద్ధాప్యం ఆత్మను జీవితంలోని ఆ దశ వైపు తీసుకువెళ్తుంది. అక్కడ అది తనకి తనే అత్యంత సన్నిహితంగా ఉంటుంది, తన నిజ స్వరూపానికి సన్నిహితంగా, భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. కాబట్టి దేహం ఇప్పుడు అలసిపోతుంటే భయపడకండి, కంగారు పడకండి. ఇది ఇప్పుడు ఆత్మ సంభాషించాలనుకుంటున్నదనే సంకేతం. ఇప్పటివరకు దేహం మాట్లాడింది, మనస్సు మాట్లాడింది, ఇప్పుడు ఆత్మ వంతు. దాని నిశ్శబ్ద పదాలను వినండి, దాని శాంతిని అనుభవించండి, దాని మౌనాన్ని గ్రహించండి, దాని పిలుపును గుర్తించండి. అదే నిజమైన జీవితం, అదే చివరి శాంతి, పరమ విశ్రాంతి. జీవితంలో చాలా సహించిన తర్వాత కూడా, ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత కూడా ఎవరూ నిన్ను గ్రహించినప్పుడు, నీ మాటలు ప్రభావరహితంగా అనిపించినప్పుడు, నీ భావాలు నిష్ఫలంగా తోచినప్పుడు, నీ అలసట ఎముకల నుండి కాకుండా ఆత్మ నుండి వస్తున్నప్పుడు, ఒక అగాధమైన అంతర్గత అలసట అనిపించినప్పుడు, అప్పుడు బయట చూడటం విరమించి సంపూర్ణంగా లోపలికి ప్రవేశించే సమయం వచ్చిందని గ్రహించు. ఈ ప్రపంచం, ఈ బాహ్య ప్రపంచం నిన్ను ఎన్నటికీ సంపూర్ణంగా గ్రహించలేదు. ఎందుకంటే అది కేవలం నీ బాహ్య కర్మలను చూస్తుంది, నీ మాటలను వింటుంది, నీ పైరూపాన్ని చూస్తుంది. అది నీ ఆత్మ యొక్క లోతును, నీ ఉద్దేశ్యాల పవిత్రతను చూడలేదు. కాని నువ్వు నీ అంతరంగ నేత్రాలు తెరిచినప్పుడు, నువ్వు అంతర్ముఖుడైనప్పుడు, అక్కడ ఒక ప్రశాంతమైన, స్థిరమైన జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఒక ప్రకాశం ఎన్నడూ ఆరిపోలేదు, ఎప్పటికీ ఆరిపోదు. అదే నీ ఆత్మ జ్యోతి, నీ నిజ స్వరూపం. అదే ఈశ్వరుని నివాస స్థానం, నీ హృదయ గుహలో. నువ్వు అక్కడికి చేరినప్పుడు, ఆ కేంద్రంలో స్థిరపడినప్పుడు, నువ్వు ఎవరితోనూ ఆరోపించవు, ఎవరి నుండి ఏమీ ఆశించవు, ఎవరి నుండి గుర్తింపు ఆకాంక్షించవు. ఎందుకంటే అప్పుడు నీకు బోధపడుతుంది, ఏది సారాంశమో, ఏది వాస్తవమో, అది నీ అంతరంగంలోనే ఉందని. ఇదే ఆత్మ సాక్షాత్కారం, స్వీయ జ్ఞానం యొక్క ఆరంభం. మనస్సుకు నిజమైన ప్రశాంతత, నిజమైన శాంతి అప్పుడే లభిస్తుంది, ఎప్పుడైతే అది బాహ్య ప్రపంచం నుండి, బాహ్య పరధ్యానం నుండి తన దృష్టిని మరల్చి తన ఆత్మ నిలయానికి, తన అంతరంగ కేంద్రానికి తిరిగి వస్తుందో. అక్కడ లభించేది ఆ శాంతి, ఆ ప్రేమ, ఆ సంపూర్ణత ఏ వ్యక్తి, ఏ పరిస్థితి ఇవ్వలేదు. అది కేవలం భగవంతుని ఉనికి, అది నీకు సంపూర్ణత, సార్థకత యొక్క అనుభూతిని కలిగిస్తుంది. జీవితంలో మనం ఎల్లప్పుడూ ఏదో ఒకదానితో పోరాడుతూనే ఉంటాం. మన ఆలోచనలతో, మన ప్రతికూల భావనలతో, మన లోతుగా వేళ్లూనుకున్న అహంకారంతో, మన గతం యొక్క ఛాయలతో, చిక్కుబడ్డ బంధాలతో, ప్రపంచం యొక్క అంతులేని అంచనాలతో. కాని అదే క్షణంలో ప్రతి పోరాడటం అవసరం లేదని, ప్రతి బాహ్య విజయం మనకు అంతర్గత ప్రశాంతతను ఇవ్వదని మనం గ్రహించినప్పుడు, మనం ఓటమిని స్వీకరించే, సమర్పణ చేసే ధైర్యం చేస్తాం. ఆ ఓటమే, అహంకారం యొక్క ఆ పరాజయమే అత్యంత పవిత్రమైనది, అత్యంత మూల్యమైనది. ఈ ఓటమిని స్వీకరించడం అంటే ఈ ప్రపంచం ముందు, పరిస్థితుల ముందు మోకరిల్లడం కాదు, బదులుగా మన అంతరంగంలోని మిథ్యా గర్వం ముందు, మన కర్తృత్వ భావం ముందు వంగడం. మనం భగవంతుని ముందు వంగినప్పుడు, మన ఆకాంక్షను ఆయన ఆకాంక్షలో విలీనం చేసినప్పుడు, అది ఓటమి కాదు, ఆత్మసమర్పణ. ఈ సమర్పణే మనల్ని అంతరంగంలోని ఆ అగాధాలకు తీసుకువెడుతుంది. అక్కడ ఏ భయం ఉండదు, ఏ వేదన ఉండదు, ఏ చింత ఉండదు. ఇది నువ్వు సర్వం చేయలేవని, నీ నియంత్రణలో చాలా అల్పం ఉందని సంపూర్ణంగా స్వీకరించే స్థితి. నువ్వు వినమ్రంగా భగవంతునితో అంటావు, ఇక నువ్వే చూసుకో, ఇక నీ శరణు. ఇదే నిజమైన ఆధ్యాత్మిక విజయం, అహంకారంపై విజయం. ఇక్కడి నుండే నీ నూతన, నిజమైన జీవితం ఆరంభమవుతుంది. వ్యర్థమైన భారం నుండి విముక్తి పొంది, భగవంతుని కరుణతో, ఆయన ప్రశాంతతతో నిండిన జీవితం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇతరులను మూల్యాంకనం చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ తూకం వేస్తూ ఉంటారు. ఎవరు ఏమి చేయగలరు? ఎవరి ప్రయోజనం ఏమిటి?
ఎవరు ఎంత ముఖ్యమైనవారు, ఎవరు ఎంత అవసరం. కాని ఆత్మ విలువ, నీ నిజమైన మూల్యం ఏ బాహ్య కార్యం నుండి, ఏ ఘనత నుండి లేదా ఏ పదవి నుండి రాదు, బదులుగా దాని సహజమైన ఉనికి నుండి, దాని దివ్యత్వం నుండి వస్తుంది. ఎవరైనా నిన్ను విస్మరించినప్పుడు, నీ అస్తిత్వాన్ని అల్పంగా భావించినప్పుడు, నీ మంచితనాన్ని పట్టించుకోనప్పుడు, నీ సహకారాన్ని గౌరవించినప్పుడు దుఃఖపడకు, నీ విలువను తక్కువ చేసుకోకు. ఈ ప్రపంచం తన పరిమిత దృష్టితో, తన స్వార్థపు కళ్లద్దాలతో చూస్తుంది. కాని భగవంతుడు అనంతమైన దృష్టితో, కరుణా దృష్టితో చూస్తారు. ఏదైనా ప్రదేశంలో, ఏదైనా బంధంలో, ఏదైనా సమూహంలో నీ విలువను గ్రహించకపోతే, నీకు తగిన ఆదరణ లభించకపోతే, అది ఆ ప్రదేశం నీకు సరిపోదని ఆయన నిన్ను అక్కడి నుండి తొలగించి, నీకు నిజమైన ఆదరణ, వాస్తవమైన గౌరవం, నిజమైన ఆత్మీయత లభించే చోటికి తీసుకువెళ్తున్నారని ఈశ్వరుని సూచన. ఆత్మయాత్ర కేవలం కష్టాలను సహించడానికి, అవమానించబడటానికి కాదు. ఇది గౌరవాన్ని, ప్రేమను పొందే అధికారం కూడా కలిగి ఉంటుంది. కాని ఆ నిజమైన గౌరవం నిన్ను గ్రహించినప్పుడు, నీ అంతరంగ విలువను, నీ అంతరంగ తేజస్సును, నీ దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు లభిస్తుంది. అందువల్ల నిన్ను ఎన్నడూ తక్కువ చేసుకోకు. నీ విలువ భగవంతుని చేతుల్లో లిఖించబడి ఉంది, ఆయన దృష్టిలో అంకితం చేయబడి ఉంది. ఈ ప్రపంచంలోని క్షణికమైన భాషలో, దాని మారుతున్న ప్రమాణాలలో కాదు. జీవితంలో అతి పెద్ద ఆధారం, అతి పెద్ద అండ అప్పుడు కూలిపోతున్నట్లు అనిపిస్తుంది ఎప్పుడైతే మనం ఎవరినైతే అత్యధికంగా విశ్వసించామో, ఎవరినైతే మన సర్వస్వంగా భావించామో, వారే మనల్ని నడిమార్గంలో విడిచిపెట్టి వెళ్లిపోతారు. ఏ స్పష్టమైన హేతువు లేకుండా, ఏ వివరణ ఇవ్వకుండా, కేవలం నిశ్శబ్దంగా, ఉదాసీనంగా. మనం ఎక్కడ దోషం జరిగింది, నా తప్పేమిటి అని ఆలోచిస్తూ ఉండిపోతాం. కాని ఇక్కడే ఈశ్వరుని ప్రత్యేక కరుణ నిగూఢమై ఉంటుంది. ఇక్కడే ఆయన రహస్యం ప్రస్ఫుటమవుతుంది. అన్ని లౌకిక ఆధారాలు ఒక్కొక్కటిగా జారిపోయినప్పుడు, పరమ ఆధారం, ఆ నిజమైన ఆశ్రయం స్వయంగా ముందుకు వస్తుంది, ప్రకటితమవుతుంది. మనసులోని మాట ఆలకించేవారు ఎవరూ మిగలనప్పుడు, హృదయ భారాన్ని తేలికపరిచేవారు ఎవరూ లేనప్పుడు, అంతరాత్మ లోతుల నుండి ఒక మౌన ఆర్తి, ఒక నిజమైన ఆర్తనాదం వెలువడుతుంది. అది ఏ మాధ్యమం లేకుండా నేరుగా భగవంతునికి చేరుతుంది. అప్పుడు ఆయన మనల్ని పట్టుకుంటారు, అదృశ్యంగా నిలబెడతారు, ఏమీ పలకకుండా, ఏ శబ్దం చేయకుండా, కేవలం తన ప్రశాంతమైన, ప్రేమపూర్వకమైన ఉనికితో. ఆ నిశ్శబ్ద ఆధారంలో ఉన్న శక్తి ఏ మాటలోనూ లేదు, ఏ బాహ్య సహాయంలోనూ లేదు. ఆ దివ్య సామీప్యంలో ఉన్న సాంత్వన, శాంతి ఏ మానవ సాంగత్యం నుండి, ఏ ప్రాపంచిక ఘనత నుండి ఎన్నటికీ లభించదు. అందువల్ల ఆత్మీయులు దూరమైనప్పుడు, ప్రపంచం విముఖత చూపినప్పుడు విరిగిపోకు, చెదిరిపోకు, బదులుగా అంతరంగం నుండి చిరునవ్వు నవ్వు. ఎందుకంటే ఇప్పుడు అత్యంత పవిత్రమైన సాంగత్య సమయం, ఎన్నటికీ విడిచిపెట్టని, ఎన్నటికీ మారని, ఎల్లప్పుడూ తోడుండే ఆ తోడుతో కలవాల్సిన సమయం. దీపం వెలిగినప్పుడు అది తన అస్తిత్వం గురించి, తన తైలం అయిపోవడం గురించి చింతించదు. అది కేవలం కాంతిని ఇస్తుంది, తమస్సును తొలగిస్తుంది. దాని ఏకైక ప్రయోజనం, దాని ధర్మం కేవలం ప్రకాశాన్ని ఇవ్వడమే. దాని జ్వాల ఎంత చిన్నదైనా, గాలి ఎంతగా దానిని ఆర్పివేయడానికి ప్రయత్నించినా. అలాగే ఆత్మ యొక్క కార్యం, దాని స్వభావం కూడా ఇదే. గాఢాంధకారంలో, నిరాశలో కూడా ఆశ అనే జ్యోతిని వెలిగించడం, విశ్వాసం అనే ప్రకాశాన్ని వ్యాపింపజేయడం. జీవితం కఠినంగా ఉన్నప్పుడు, పరిస్థితులు పూర్తిగా నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆత్మీయుల ఉపేక్ష, వారి శీతలత్వం మనసును దహించివేస్తున్నప్పుడు, ఈ అంతరంగ జ్వాల, ఈ విశ్వాసమే నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను ముందుకు సాగేలా ప్రోత్సహిస్తుంది. కాని ఆ జ్వాల అంతరంగంలో విశ్వాసం అనే తైలం, శ్రద్ధ అనే ఇంధనం ఉన్నప్పుడే వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. ఈ విశ్వాసమే ఆత్మ యొక్క శక్తి, దాని బలం. జరుగుతున్నది నిష్ఫలం కాదని, అది ఈశ్వరుని ఏదో గూఢమైన ప్రణాళికలో భాగమని ఉండే అగాధమైన విశ్వాసం. ఇప్పుడు దట్టంగా కమ్ముకున్న చీకటి అంతం కాదని, దీని అవతల కాంతి తప్పకుండా ఉందని నమ్మకం. ఈ విశ్వాసం చివరి వరకు నిలిచి ఉన్నప్పుడు, అది ప్రతికూల పరిస్థితులలో కూడా సడలనినప్పుడు, అప్పుడు ఆత్మ స్వయంగా ఒక దైవ ప్రకాశంగా, ఒక మార్గదర్శక జ్యోతిగా మారుతుంది. అది కేవలం తనకు తాను మార్గం చూపడమే కాకుండా,
ఇతరులకు మార్గం తప్పిన వారికి కూడా మార్గం చూపుతుంది. కాబట్టి జీవితంలోని ఏ మలుపులో, ఏ కష్టంలోనూ నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని విరిగిపోనివ్వకు. అదే నీ అతి పెద్ద ప్రకాశం, అత్యంత నిజమైన తోడు, అత్యంత బలమైన ఆధారం. కొన్నిసార్లు మనం తలుస్తాము, జీవితంలో చాలా వెనుకబడిపోయింది, చాలా మిగిలిపోయింది. కొన్ని ప్రియమైన బంధాలు, కొన్ని సువర్ణావకాశాలు, కొన్ని భద్రపరిచిన స్వప్నాలు. అప్పుడు విచారం, పశ్చాత్తాపం అనే ఒక నల్లని మేఘం మనసులో కమ్ముకుంటుంది. అది రాబోయే ప్రతి క్షణాన్ని, వర్తమానపు సౌందర్యాన్ని కూడా కప్పివేస్తుంది. కానీ నిజం ఏమిటంటే, జీవితంలో ఏదీ వాస్తవంగా పోదు, ఏదీ శాశ్వతంగా ముగిసిపోదు. అది కేవలం రూపాంతరం చెంది, సమయం మారి, ఏదో ఒక నూతన ఆకారంలో తిరిగి వస్తుంది. అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆ ప్రేమ బహుశా మరేదైనా రూపంలో, మరేదైనా వ్యక్తి ద్వారా నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఎన్నడూ లభించని ఆ ఆదరణ బహుశా ఊహించని విధంగా మరేదైనా రంగంలో లభిస్తుంది. చేజారిన ఆ అవకాశం కన్నా పెద్ద అవకాశం సరైన తరుణంలో నీ తలుపు తడుతుంది. అన్నీ మళ్లీ వస్తాయి, తిరిగి వస్తాయి. కానీ మనం అంతరంగం నుండి వాటికి సంసిద్ధమైనప్పుడు, మనం పాత్రులైనప్పుడు మాత్రమే. ఈ సంసిద్ధత ఏ బాహ్యక్రియ కాదు, ప్రదర్శన కాదు. ఇది ఆత్మ యొక్క ఒక సూక్ష్మ అంతర్గత ప్రక్రియ, పరిపక్వత యొక్క యాత్ర. బీజం అంకురంగా మారడానికి మట్టి లోపల ఉండి సరైన సమయం, సరైన ఆర్ద్రత, సరైన ఉష్ణోగ్రత కోసం నిరీక్షించాలి. అలాగే మన అగాధమైన ఆకాంక్షలు, మన నిజమైన ప్రార్థనలు ఫలంగా మారడానికి, సాకారం కావడానికి అంతరంగ పరిపక్వత, సహనం, విశ్వాసం అవసరం. ఈ పరిపక్వత వచ్చినప్పుడు, మనం ఆ ప్రాప్తికి యోగ్యులమైనప్పుడు, ప్రతి కోల్పోయిన క్షణం, ప్రతి అసంపూర్ణ ఆకాంక్ష ఒక నూతన అర్థంతో, ఒక నూతన లోతుతో తిరిగి వస్తుంది. మనం దానిని కోల్పోయినప్పుడు గ్రహించని ఒక అర్థం, ఒక అవగాహన. కాబట్టి ఓపిక వహించు, నిరీక్షించు, ఈశ్వరునిపై అచంచలమైన నమ్మకం ఉంచు. నీది ఏదైతే ఉందో, అది ఏ ధరకైనా, ఏ మార్గాన్నైనా నిన్ను తప్పకుండా చేరుకుంటుంది. అది ఎన్నటికీ పోదు. ఎక్కువ మాట్లాడటం, నిరంతరం సంభాషిస్తూ ఉండటం చాలా సులభం. కానీ నిజమైన బంధం, అగాధమైన అనుబంధం అక్కడ ఉంటుంది. ఎక్కడైతే నిశ్శబ్దం కూడా సంభాషణగా మారుతుందో, ఎక్కడైతే చెప్పకుండానే చాలా చెప్పబడుతుందో, గ్రహించబడుతుందో. జీవితంలోని అత్యంత అగాధమైన విషయాలు, హృదయంలోని అత్యంత అంతరంగిక భావాలు మాటలతో కాదు, నిశ్శబ్దంతోనే చెప్పబడతాయి, నేత్రాలతో వ్యక్తమవుతాయి, ఉనికితో అనుభూతి చెందబడతాయి. ఈ నిశ్శబ్దం ఎదుటివారు నీ మనసులోతును, నీ చెప్పలేని వేదనను లేదా ఆనందాన్ని పలకకుండానే గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఫలవంతమవుతుంది, సార్థకమవుతుంది. నీ నిశ్శబ్దాన్ని చదవగల అలాంటి వ్యక్తులు, అలాంటి హృదయాలు ఈ ప్రపంచంలో చాలా విరళంగా, ఎక్కడో ఒకచోట మాత్రమే కనిపిస్తారు. కానీ జీవితంలో ఒక్కరైనా అలాంటి వ్యక్తి, అలాంటి మిత్రుడు, అలాంటి తోడు లభిస్తే, నీపై భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉందని, ఇది ఆయన అమూల్యమైన బహుమతి అని గ్రహించు. ఎందుకంటే ఆత్మ యొక్క భారాన్ని, హృదయం యొక్క అగాధమైన వ్యధను స్వయంగా ఆత్మ మార్గంలో ఉన్నవాడు, స్వయంగా లోతైన అనుభవాలు పొందినవాడు మాత్రమే గ్రహించగలడు. అలాంటి బంధాలలో ఏ బాహ్య అంచనా ఉండదు, ఏ ఆరోపణ ప్రత్యారోపణ ఉండదు. కేవలం ఒక నిశ్శబ్ద అంగీకారం, ఒక అగాధమైన అవగాహన ఉంటుంది. మనం ఒకరినొకరు ఆత్మస్థాయిలో తెలుసుకుంటాం, గుర్తిస్తాం అని. ఈరోజు నీ జీవితంలో అలాంటి వారు ఎవరూ లేకపోతే వేదన చెందకు, నిరాశపడకు. ఇది కూడా ఇప్పుడు ఆ నిజమైన తోడుని కలవాల్సిన సమయం అని, ఆ పరమసఖుడితో కలవాల్సిన సమయం అని ఒక సూచన. ఆయనకు సర్వం తెలుసు, సర్వం అర్థమవుతాయి. నీ ప్రతి ఆలోచన, ప్రతి భావం ఆయనకు తెలుసు. ఆయనే భగవంతుడు. ఆయన నిశ్శబ్దమే అత్యంత అగాధమైన సంభాషణ, ఆయన ఉనికే అతి పెద్ద హామీ. నువ్వు ఆయనను నీ అంతరంగంలో, నీ ఏకాంతంలో అనుభూతి చెందడం ఆరంభించినప్పుడు, జీవితంలోని ప్రతి రిక్తత, ప్రతి శూన్యం నిండటం మొదలవుతుంది, సంపూర్ణత అనుభవంలోకి వస్తుంది. జీవితం ఒక వేగవంతమైన పరుగుతో ఆరంభమవుతుంది. విద్యలో ముందుండాలి, ఉత్తమ ఉద్యోగం సాధించాలి, విజయవంతమైన వ్యాపారం నిర్మించాలి, సుందరమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి, బలమైన బంధాలను నెలకొల్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించడానికి,
ఏదో ఒకటి అవ్వడానికి తొందరలో ఉంటారు, ఒక అంతులేని పరుగులో పాల్గొంటున్నారు. కాని వయసు పెరిగే కొద్దీ, జీవిత సాయంకాలం సమీపిస్తున్న కొద్దీ ఈ పరుగు సహజంగానే ఆగిపోతుంది. దేహం అలసిపోతుంది, ఇంద్రియాలు స్పందించడం మానేస్తాయి, మనస్సు బాహ్య ఆకర్షణల నుండి విసిగిపోయి ప్రశాంతపడుతుంది. ఇప్పటివరకు సుషుప్తావస్థలో ఉన్న ఆత్మ మేల్కొంటుంది, చైతన్యవంతమవుతుంది. ఇదే పవిత్రమైన కాలం, జీవితంలోని ఆ సువర్ణ ఘట్టం. ఎప్పుడైతే నువ్వు జీవితపు బాహ్య అర్థాల నుండి, బాహ్య విజయాల నుండి దృష్టిని మరల్చి అంతర్గత యాత్ర, ఆత్మాన్వేషణ యాత్రను ఆరంభిస్తావో. ఈ నెమ్మదైన గమనం, ఈ విరామం బలహీనత కాదు, అకర్మణ్యత కాదు. ఇది అంతరంగంలోకి వెళ్లే సంసిద్ధత, అగాధాలలోకి దిగే ప్రయత్నం. ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచే, ఇతరుల కన్నా ముందుకెళ్లే సమయం కాదు. ఇప్పుడు నిన్ను నువ్వు గ్రహించే, నీ జీవిత సారాన్ని తెలుసుకునే సమయం. తెగిపోయిన బంధాలు, అసంపూర్ణంగా మిగిలిపోయిన స్వప్నాలు, అవన్నీ ఇప్పుడు కేవలం మసకబారిన స్మృతులు, వాటి నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలు. ఇప్పుడు అవసరం భగవంతుని శరణు, ఆయన చరణాల చెంత విశ్రాంతి. ఏ వయసు బంధనం, ఏ దేహ అలసట లేని స్థానం. అక్కడ కేవలం శాశ్వత ప్రశాంతత, నిస్వార్థ ప్రేమ, సంపూర్ణ స్వీకారం ఉంటాయి. ఇవన్నీ నువ్వు నీ చిన్న నేనును, నీ అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని, ఆ పరమశక్తిని గట్టిగా పట్టుకున్నప్పుడు లభిస్తాయి. ఇదే నిజమైన జీవితం, ఇదే సార్థకమైన ముగింపు, ఇదే ఆత్మ యొక్క సంపూర్ణత, పరమ లక్ష్యం. ఒక ప్రియమైన వ్యక్తి జీవితం నుండి నిష్క్రమించినప్పుడు, అది దూరం వల్ల కావచ్చు, మృత్యువు వల్ల కావచ్చు, భావోద్వేగ శీతలత్వం లేదా మనస్పర్ధల వల్ల కావచ్చు, జీవితంలోని ఒక భాగం శూన్యంగా, రిక్తంగా అయిపోతుంది. కాని నిన్ను వాస్తవంగా అతనితో కలిపింది ఆ ప్రేమ, ఆ సాన్నిహిత్యం, ఆ పంచుకున్న అనుభవం, అది ఎన్నటికీ నశించదు. అది నీ అంతరంగంలో, నీ స్మృతిలో, నీ హృదయంలో నిలిచిపోతుంది. స్మృతిగా, అనుభవంగా, ఒక చెరగని భావనగా. నువ్వు అతని శారీరక అభావంలో కూడా అతని ఉనికిని, అతని ప్రభావాన్ని అనుభూతి చెందుతావు. అతని చిరునవ్వు, అతను పలికిన మాటలు, అతని స్పర్శ అనుభూతి, అన్నీ నీ అంతరంగంలో లోతుగా జీవించే ఉంటాయి. నువ్వు బాహ్య నేత్రాలను మూసివేసి అంతరంగ నేత్రాలతో, హృదయ దృష్టితో చూసినప్పుడు, అప్పుడు నువ్వు గ్రహిస్తావు, ఎవరూ నిజంగా ఎక్కడికి వెళ్లరు, ఎవరూ పూర్తిగా అంతం కారు. వారు కేవలం ఆ భౌతిక రూపాన్ని, నువ్వు వారిని గుర్తించే ఆ బాహ్య అస్తిత్వాన్ని విడిచిపెడతారు. ఆత్మయాత్రలో ప్రతి కలయిక ఒక గుణపాఠం, ఒక శిక్షణ, ప్రతి వియోగం ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభిస్తుంది, పరిణామానికి ఒక నూతన ద్వారం తెరుస్తుంది. కాబట్టి ఎవరినైనా కోల్పోయి ఉంటే, మితిమీరిన శోకం చేయకు, నిన్ను నువ్వు వేధించుకోకు. నిశ్శబ్దంగా, హృదయంతో ఇప్పుడు నీ చైతన్యంలో భాగమైన ఆ ఆత్మతో సంభాషించు. అది ఆలకిస్తుంది, అది చూస్తుంది. భగవంతుని ఉనికిలో, ఆయన శాంతిలో అది నిన్ను ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. జీవితంలోని అన్ని మాటలు అంతమైనప్పుడు, వివరించే ప్రయత్నాలన్నీ నిష్ఫలమైనప్పుడు, ప్రతి తర్కం విఫలమైనప్పుడు, నేత్రాలు రోదించి శుష్కించినప్పుడు, కన్నీళ్ల ఊట కూడా ఆగిపోయినప్పుడు, అప్పుడు అంతరంగంలో ఒక విచిత్రమైన, అగాధమైన నిశ్శబ్దం వ్యాపిస్తుంది. ఈ నిశ్శబ్దమే హృదయం సంపూర్ణంగా రిక్తంగా, నిస్సహాయంగా మారినప్పుడు భగవంతుడు అంతరంగంలోకి ప్రవేశించే ద్వారం, రహస్య మార్గం. ప్రపంచంలో ఆలకించేవారు ఎవరూ లేనప్పుడు, గ్రహించేవారు ఎవరూ లేనప్పుడు, ఈశ్వరుడు స్వయంగా నీ అంతరంగంలో కూర్చుని నీ ప్రతి చెప్పని మాటను వింటాడు, నీ ప్రతి వేదనను అనుభూతి చెందుతాడు. మధ్యలో ఆపకుండా, సలహా ఇవ్వకుండా, ఏమీ అడగకుండా, ఏ నిబంధన పెట్టకుండా. ఆయన సంభాషణ మాటలలో కాదు, నిశ్శబ్ద అనుభూతిలో, ప్రశాంత స్పర్శలో ఉంటుంది. నువ్వు రోదిస్తుంటే, ఆయన నిశ్శబ్దంగా నిన్ను నిమురుతారు, నీకు ధైర్యం చెబుతారు. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే, ఆయన నీ అంతరంగంలో శాంతిగా ప్రతిధ్వనిస్తారు. నువ్వు పూర్తిగా అలసిపోయి, ఓటమిని స్వీకరించినప్పుడు, ఆయన తన అనంత శక్తితో నిన్ను నిలబెడతారు, నిన్ను మళ్లీ నిలబెడతారు. ఇది నిశ్శబ్ద భాష, హృదయం నుండి హృదయానికి జరిగే సంభాషణ. ఇక్కడ అతి పెద్ద, అగాధమైన ప్రేమ మాట్లాడబడుతుంది, అనుభవించబడుతుంది. కాబట్టి జీవితంలో నువ్వు అందరి నుండి వేరుపడి, ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు, భయపడకు, నిరాశ చెందకు. ఇప్పుడు నేరుగా భగవంతునితో మాట్లాడే,
నీ ఆత్మను ఆయనతో కలిపే సమయం వచ్చిందని గ్రహించు. ఈ సంభాషణ, ఈ నిశ్శబ్ద సంభాషణ ఎన్నటికీ అసంపూర్ణంగా ఉండదు, ఎన్నటికీ నిష్ఫలం కాదు. ఇది ఆత్మకు ఏ ఇతర వస్తువు లేదా వ్యక్తి ఇవ్వలేని అగాధమైన సాంత్వన, నిజమైన ప్రశాంతతను ఇస్తుంది. కొన్నిసార్లు జీవితం నిన్ను మాటిమాటికి విరిచేస్తుంది, గాయపరుస్తుంది, ఆత్మీయుల నుండి దూరం చేస్తుంది, స్వప్నాలను చిన్నాభిన్నం చేస్తుంది, నిన్ను సంపూర్ణంగా ఒంటరిగా, నిస్సహాయంగా విడిచిపెడుతుంది. నువ్వు ఆలోచిస్తావు, ఎందుకు? చివరికి నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను అలాంటి పాపం ఏం చేశాను? కానీ నిజం ఏమిటంటే, నువ్వు అంతరంగం నుండి సంపూర్ణంగా రిక్తం అయ్యేవరకు, నీ పాత్ర ఖాళీ అయ్యేవరకు భగవంతుడు నిన్ను తన కరుణతో, తన ప్రేమతో నింపలేరు. నీ మనస్సు, నీ పాత అభిప్రాయాలు, నీ లోతుగా వేళ్లునుకున్న అహంకారం, నీ అంతులేని అంచనాలు, ఇవన్నీ నీ అంతరంగంలో నిండి ఉంటే, అందులో ఈశ్వరుని పరిశుద్ధమైన ప్రేమ, ఆయన శాంతి ఎక్కడ సరిపోతుంది? దానికి చోటు ఎక్కడ మిగులుతుంది? అందుకే ఆయన నిన్ను నెమ్మదిగా, ఎంతో ప్రేమతో, బాధాకరమైన పద్ధతిలో అయినప్పటికీ రిక్తం చేస్తారు. నీ మిథ్యా బంధాల నుండి, నీ అశాశ్వతమైన ఆస్తుల నుండి, నీ అగాధమైన మోహం, ఆసక్తుల నుండి. ఈ ప్రక్రియ చాలా వేదనాభరితంగా ఉంటుంది, ఇందులో చాలా యాతన ఉంటుంది. కానీ ఇదే ఆత్మ శుద్ధీకరణ, ఇదే మలినాన్ని తొలగించే ప్రక్రియ. నువ్వు ఈ ప్రక్రియ గుండా వెళ్లి, కాలి, సంపూర్ణంగా రిక్తమైనప్పుడు, నిర్మలమైనప్పుడు, అప్పుడు భగవంతుడు స్వయంగా నీ అంతరంగంలోకి అవతరిస్తారు, నీ హృదయంలో కొలువుదీరుతారు. ప్రేమగా, శాంతిగా, ఆనందంగా, దివ్యత్వంగా. అప్పుడు నువ్వు మునుపటిలా సాధారణ, భయపడిన, ఆధారపడిన మానవుడిగా ఉండవు. నువ్వు ఎవరికీ అధీనంగా ఉండవు, ఏ వేదనకు బానిసగా ఉండవు. నువ్వు స్వయంగా ఈశ్వరుని ప్రతినిధిగా, ఆయన ప్రేమ, శాంతి వాహకుడిగా మారతావు. కాబట్టి జీవితం నుండి ఏది దూరమవుతుందో దానిని కోల్పోవడంగా కాకుండా, ఈశ్వరుని కోసం స్థలాన్ని సృష్టించడంగా, ఆయన రాక కోసం సంసిద్ధతగా భావించు. తరచుగా మనం మన కన్నీళ్లను ఎవరికీ ప్రదర్శించలేము, మన వేదనను అంతరంగంలోనే అణచివేసుకుంటాము. ఎందుకంటే ప్రజలు గ్రహించరని, మనల్ని ఎగతాళి చేస్తారని అనుకుంటాము, లేదా మనం బయటకు అంత బలంగా, అంత కఠినంగా కనిపించేలా చేసుకున్నాము. ఇప్పుడు రోదించడం బలహీనతకు చిహ్నంగా అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే, ఆత్మకు కొన్నిసార్లు రోదించడం అవసరం, దానికి తన భావాలను వ్యక్తపరిచే అవసరం ఉంది. ఆ కన్నీళ్లు అంతరంగంలో పేరుకుపోయిన వేదనలను, సంచితమైన బాధలను బయటకు ప్రవహింపజేసి ఆత్మను నిర్మలంగా చేస్తాయి. ఎవరూ చూడనప్పుడు, నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు, ఆ భగవంతుడే నీకు అత్యంత సన్నిహితంగా నిలబడి ఉంటారు, నీ ప్రతి అశ్రువుని చూస్తారు, అనుభూతి చెందుతారు. ఆయన నీ కన్నీళ్లను తన ప్రేమమయమైన కరతలంలో పట్టుకుంటారు, వాటిని అమూల్యంగా భావిస్తారు, వాటిని వ్యర్థంగా పోనివ్వరు. ప్రతి నిట్టూర్పు, ప్రతి వెక్కిలి, ప్రతి నిశ్శబ్ద వేదన భగవంతుని ఉనికిని, ఆయన కరుణను నీ వైపు ఆకర్షిస్తుంది, ఆయనను పిలుస్తుంది. అప్పుడు ఆయన ఏమీ పలకకుండా, ఏ ప్రదర్శన లేకుండా, నీకు ఏ మానవుడు ఇవ్వలేని ఆ అదృశ్య ఆధారాన్ని, ఆ అంతర్గత బలాన్ని ఇస్తారు. కాబట్టి రోదించు, మనస్సు భారంగా ఉన్నప్పుడు ఏడ్చే, కానీ రోదిస్తూనే నువ్వు ఒంటరివి కాదని తెలుసుకో. నీ భగవంతుడు నీతో పాటు రోదిస్తారు, నీ వేదనను అనుభవిస్తారు, నీతో నడుస్తారు. చివరికి ఆయన నీ ఆ కన్నీళ్లనే అమృతంగా, జ్ఞానంగా, వైరాగ్యంగా మారుస్తారు. ఆ అమృతం నీ ఆత్మకు నూతన శక్తిని, నూతన అవగాహనను, నూతన ఉన్నతిని ఇస్తుంది. మనం చిన్నగా, యువకులుగా ఉన్నప్పుడు ఈశ్వరుని నామాన్ని తరచుగా కేవలం సంప్రదాయాల వల్ల, లేదా ఏదో భయంతో, లేదా ఏదో పొందాలనే ఆకాంక్షతో స్మరిస్తాం. కానీ జీవిత సాయంకాలంలో, వృద్ధాప్యం వచ్చినప్పుడు, దేహం అలసిపోతున్నప్పుడు, ఇంద్రియాలు శిథిలమవుతున్నప్పుడు, ప్రపంచం నెమ్మదిగా వెనుకబడిపోతున్నప్పుడు, అప్పుడు ఈశ్వరుని ఉనికి, ఆయన సామీప్యం ఆత్మలో చాలా లోతుగా అనుభూతి చెందబడుతుంది. మాయ అనే తెర తొలగిపోయి, మనం సత్యాన్ని మరింత స్పష్టంగా చూడగలిగే దశ ఇది. ఎవరు మన ఆత్మీయులు, ఎవరు అపరిచితులు, ఏ బంధం నిజమైనది, ఏది నటన, చివరికి కేవలం భగవంతుడే నిజమైన తోడు, ఆయనే తోడుంటారనేది అతి పెద్ద సత్యం. ఇదే ధ్యానం సహజంగా, ప్రయత్నం లేకుండానే కుదిరే సమయం. ప్రార్థన మరింత లోతుగా, హృదయం నుండి వస్తుంది.
నిశ్శబ్దంలో, ప్రశాంతతలో పరమాత్మ సూక్ష్మస్వరం, ఆయన మార్గదర్శనం వినిపించడం ఆరంభమవుతుంది. కాబట్టి వృద్ధాప్యాన్ని భారంగా, శాపంగా భావించకు. ఇది జీవితంలోని అత్యంత పవిత్రమైన కాలం, పంట పండే సమయం. ఇప్పుడు నువ్వు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు, ఏ పరుగులోనూ పాల్గొనవసరం లేదు. ఇప్పుడు కేవలం ఒకే ఒక కార్యం మిగిలి ఉంది, భగవంతుని వైపు తిరిగి వెళ్లడం, మన నిలయానికి తిరిగి వెళ్లడం. ఈ తిరిగి వెళ్లడమే నీకు ఆత్మ యొక్క సంపూర్ణతను, జీవిత సార్థకతను అందిస్తుంది. శ్వాసలు నెమ్మదిగా నడుస్తున్నప్పుడు ప్రతి శ్వాసలో ఆయన నామాన్ని జపించు, ఆయనను స్మరించు. ఎలా భగవంతుడు నీ ఆత్మ యొక్క కరతలాన్ని పట్టుకుని నిన్ను తన ఒడిలోకి తీసుకుంటారో చూడు. ఇదే భగవంతుని యొక్క అత్యంత లోతైన సామీప్యం. ఇది జీవితపు చివరి దశలో అత్యంత ఉజ్వలంగా, అత్యంత స్పష్టంగా అనుభవించబడుతుంది. మానవ స్వభావం తన దుఃఖాల గాథను, తన వేదనల వృత్తాంతాన్ని ఇతరులకు చెప్పడానికి ఆతృతగా ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మీయులతో, కొన్నిసార్లు పరాయివారితో, కొన్నిసార్లు అపరిచితులతో. కేవలం శ్రద్ధగా ఆలకించి, గ్రహించి, కొంచెం సానుభూతి చూపించేవారు దొరికితే చాలు. కాని జీవితానుభవాలు నిన్ను పరిపక్వం చేసినప్పుడు, ఒకరోజు అంతరంగంలో ఎంతో గందరగోళం ఉన్నా, ఎంతో వేదన ఉన్నా, నువ్వు బాహ్యం నుండి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అయిపోతావు. నీ మనస్సు ఎవరితోనూ ఆరోపించే, తన వేదనను చెప్పుకునే బదులు నిశ్శబ్దాన్ని ఆశ్రయించినప్పుడు, ఆ నిశ్శబ్దం నీ బలహీనత కాదు, అది ఈశ్వరునితో నీ పెరుగుతున్న లోతుకు, నీ పెరుగుతున్న అవగాహనకు సూచన. ఇప్పుడు నీకు జరుగుతున్నది ఆయన ఏదో పెద్ద ప్రణాళికలో భాగమని, నీకు ఇప్పుడు గ్రహించనిది సరైన తరుణం వచ్చినప్పుడు స్వయంగా స్పష్టమవుతుందని అగాధమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పుడు నీ మనస్సు ఎవరినీ నిందించదు, ఎవరినీ బాధ్యులను చేయదు. ఇప్పుడు నువ్వు బాహ్య ప్రతిచర్యల నుండి, మానవమానాల నుండి ఉన్నత స్థితికి చేరుకున్నావు. ఇది ఆత్మ నేరుగా భగవంతునితో కలిసే స్థితి. ఇక్కడ సంభాషణ నిశ్శబ్దంలో జరుగుతుంది. ఇక్కడ ఆరోపణ స్థానంలో అగాధమైన స్వీకారం, వేదన స్థానంలో ప్రశాంతమైన సమర్పణ ఉంటుంది. ఇది అంతరంగ తుఫానంతా ఒక ప్రశాంతమైన, నిర్మలమైన సరోవరంగా మారే, జీవితంలోని ప్రతి అల, ప్రతి సంఘటన ఇప్పుడు భగవంతుని చరణాలకు అర్పించబడుతుంది, ఆయన లీలలో భాగంగా మారుతుంది. నిశ్శబ్దం యొక్క శక్తిపై ఆధారపడిన మా ఈ విస్తృతమైన వివరణ మీకు ప్రేరణాత్మకంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా ఈ ఆలోచనలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ తికి మీ ఆమోదాన్ని, అభినందనలను తెలియజేయండి. దీనిని ఇష్టపడండి మరియు మీ మిత్రులు మరియు ప్రియమైన వారితో తప్పకుండా పంపిణీ చేయండి. తద్వారా వారు కూడా ఈ జ్ఞానం నుండి లాభం పొందగలరు. నిశ్శబ్దం విషయంలో మీ స్వంత అనుభవాలు లేదా ఆలోచనలు ఏమిటి? దయచేసి క్రింద మీ అభిప్రాయాలను నమోదు చేసి మాకు తెలియజేయండి. ఇలాంటి జీవితాన్ని ప్రేరేపించే మరియు మార్గనిర్దేశం చేసే మరిన్ని అంశాలపై సమాచారం పొందడానికి మా ఈ ప్రసార వేదికకు చందాదారులుగా చేరడం మరచిపోవద్దు మరియు గంట చిహ్నాన్ని కూడా నొక్కండి. తద్వారా మా ఏ కొత్త తిని మీరు కోల్పోరు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని ఆలకించినందుకు మేము మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండండి మరియు మీ అంతర్గత శక్తులను జాగృతం చేస్తూ ఉండండి. జై శ్రీ రాధే కృష్ణ.